100 రకాల సంఘ సంస్కరణ చేసినా సరే, 100 రకాల స్వచ్ఛంద సేవ చేసినా సరే, రకరకాల సంస్థల్లో చేరి సేవ చేసినా సరే, లోకాన్నంతా ఉద్ధరించాలి చేసినా సరే, తల్లిని తండ్రిని బాధ పెట్టిన వాడికి మోక్షం రాదు కదా, సుఖం కూడా ఉండదు. మనం సేవ త్యాగం అనే ఇంట్లో చేసి తర్వాత బయట చేయాలి. మనం ఇంట్లో బద్దకిస్తాం, ఇంట్లో చేస్తే ఏమొస్తుంది అంటాం. అంటే ఏదో రావడం కోసం సేవ, అది వ్యాపారం అయింది, సేవ కాదు. సేవ అంటే ఏం ఆశించకూడదు. మేము ఇంత సేవ చేశామండి, మాకు గుర్తింపు రాలేదు అంటే ఈయన గారు గుర్తింపు కోసం చేశాడు, నిజంగా సేవ చేయాల. సేవ అంటూ చేస్తే చేయడంలోనే ఆనందం పొందుతాం. గుర్తించడం, ఎవడో సర్టిఫికెట్ ఇవ్వడం, మెచ్చి మేకతోలు కప్పడం మనకు ముఖ్యం కాదు ఇక్కడ. అందుకే అన్ని సేవలు విఫలమవుతాయి లోకంలో. ఏ సేవ ఏది పుణ్యం ఇస్తుంది అనేది అజ్ఞానం, ఇవ్వదు. ఎందుకంటే నీవు చేసిన ఉద్దేశం చూస్తాడు భగవంతుడు, ఎప్పుడు క్రియ చూడడు. లౌకికంగా క్రియ ముఖ్యం, ఆధ్యాత్మికంగా ఆలోచన ముఖ్యం. లౌకికమైన విషయాల్లో ఎవరికైనా మనం మంచి చేద్దామని నాకు అనిపిస్తోందండి కానీ చేయలేకపోతున్నా అనిపించకుండా చూసుకో, అనవసరం. ఇంకా అనిపిస్తోందంటే ఉపయోగం ఏంటి? ఇక్కడ చెయ్యాలిగా. లౌకికంగా అంటే మంచి సేవ చేయాలని అనిపిస్తే అనిపించిన వెంటనే ఆ మాట చెప్పాలి, సంతోషిస్తారు ముందు, తర్వాత చెయ్యాలి. లౌకికంగా మనస్సు కంటే మాట, మాట కంటే క్రియ ముఖ్యం. ఆధ్యాత్మికత సరిగ్గా దీనికి రివర్స్, వ్యతిరేకం. నువ్వు ఏం చేసావు అనేది భగవంతుడు అనవసరం. నువ్వు హత్య చేసినా మంచిదే, లోకం మేలుగోరు చేస్తే అది హత్య కాదు, అది అదృష్టం, పూజ అన్నాడు భగవంతుడు భగవద్గీతలో అన్నాడు. నాయం హంతి నా హన్యతే సైమాన్ హత్వా లోకాన్. ఈ లోకాలన్నీ చంపేసిన వాడు కూడా నాకు ప్రియుడే, ఎందుకంటే వాడు ధర్మం కోసం చేశాడు ఆ పని అన్నాడు. నోరు మూసు కూర్చోమని చెప్పలేదు ఇక్కడ భగవద్గీతలో కానీ ఎక్కడ కానీ. నువ్వు ఏ పని చేసినా దాని ఉద్దేశం ప్రధానం. ఇక్కడ ఆయన ఎవడ కత్తెట్టి పొడిచాడంటే అన్నది ఎందుకు పొడిచాడు? డాక్టర్ కూడా కత్తెట్టి పొడుస్తాడు ఆపరేషన్ చేయడానికి, లేకపోతే వైద్యం కుదరదు. ఇక్కడ డాక్టర్ని శత్రువు అంటాం మనం. ఒక్కోసారి లోకాన్ని కూడా అలాగే చేయాల్సి వస్తుంది. రావణాసురుని సంహారం చేయకపోతే, హిరణ్యకశిపుని సంహారం చేయకపోతే ఇవాళ నా ప్రవచనంలో కూడా వాళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. ఎలా చేస్తారు? చేయకుండా. అందుకని లౌకికంగా క్రియ ముఖ్యం, ఆధ్యాత్మికంగా క్రియ కాదు, ఉద్దేశం ముఖ్యం. ఆ పని చేసే ముందు నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ మాటకు ముందున్న ఆలోచన ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి? ఎందుకంటే పైకి ఎప్పుడు మనం అబద్ధాలు చెబుతాం. అసలు నాకు ఏం అక్కర్లేదండి, ఏంటో అలా నాకు సేవ చేయాలని అనిపిస్తుందండి. ప్రముఖ చిత్రకారుడు బాపు గారిని ఓ పెద్ద మనిషి కలిసి, మీరు బొమ్మలు అద్భుతంగా వేస్తారండి అన్నట్టు. ఏమిటో అదో అలవాటు అయిపోయిందండి, మానలేకపోతున్నాను అన్నట్టు. ఇది ప్రశంస. బాపు గారిని బొమ్మలు అద్భుతంగా వేస్తారన్న ఏంటండి, వేయడమే ఆయన పని. అందుకని ఆయన కూడా చమత్కారంగా ఏమిటో అలా అలవాటు అయిపోయిందన్నాడు, ఏదో వ్యసనంలాగా. అలాగా నేను చూస్తున్నానని చెప్పడం ఇదంతా అనవసరమైన విషయం అండి. ఇది ఎన్ని ధర్మాలు చేసినా ఇంట్లో బాధ్యతలను మర్చిపోయినా, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, తల్లి పట్ల, తండ్రి పట్ల, కుటుంబ సంబంధాల పట్ల, మనకున్న వ్యవసాయ బాధ్యతలు, వ్యాపార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, వంటింటి బాధ్యతలు, ఏ బాధ్యత మర్చిపోయి నువ్వు దైవ పూజ చేసినా అది పనికిరాదు. ఇది ఈ కర్మే దైవ పూజ. ఇది సక్రమంగా చేస్తే దైవ పూజ మానేసినా పర్వాలేదు, దేవుడు అందులో కూడా ఉన్నాడు, అందులో కూడా ఉన్నాడు. అది మనం గమనించాలి. అప్పుడు మనకి ఈ చేసే పనిని, దాన్ని దైవ పూజగా ఎలా భావించాలో తెలుస్తుంది. అప్పుడు ప్రతి పని దైవ పూజ అవుతుంది. ఇంకా నువ్వేం చేయక్కర్లేదు ప్రత్యేకంగా. ఏమీ చేయకపోతే అది అంతకంటే గొప్ప దైవ పూజ అవుతుంది. బాధ్యతలు అయిపోయి ఇంకేం చేస్తావు? అనవసరంగా పూసుకోకుండా 70 ఏళ్ళు వచ్చే తోచట్లేదు ఏమిటో అనేదో సంస్థ పెట్టకుండా. తోచకపోవడం ఏంటి? తోచడం అనేది ఎక్కడా మనస్సులో. ఆ మనస్సును ఆపేస్తే అయిపోయా. తోచకపోవడం ఉండదు, తోచేది ఉండదు. ఇక అంతా తోస్తూనే ఉంటుంది ఒకటిగా. అందరూ చేసేది మనం చేసినట్టే. ఇంక మళ్ళీ తోచదేమిటి ఇక్కడ? తోచట్లేదు అంటే మనస్సుని వాస్తవానం ఆత్మ నుంచి బయటకు వస్తున్నాం, అందుకే తోచట్లేదు. ఆత్మనిష్టలో ఉన్నవాడికి తోచకపోవడం లేదు. రమణ మహర్షి ఉద్యోగం చేయలేదు, కనీసం ఇచ్చింది ఏది పుచ్చుకోలేదు. ఎవరిని ఆశీర్వదించడం కూడా ఆయనకి ఏమి ఇష్టం లేదు, దానికి తోచకపోవడం కూడా లేదు. నాకు ఆయన జీవితం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. 60 ఏళ్ళకి మనకు విసుగొచ్చేస్తుంది, 70 ఏళ్ళు అయినా ఎలా బతికేడరా బాబు అని. ఈ జనాన్ని తట్టుకుని, ఈ పాదాభివందనాలు తట్టుకుని. ఇంకా నయం, ఆయన అదృష్టవంతుడు. ఆ రోజుల్లో ఫోటోలు లేవు, ఈ స్మార్ట్ ఫోన్లు, ఫోటోలు లేవు. ఎంత అదృష్టవంతుడో మాకంటే. ప్రతి వాళ్ళు కలుస్తాం కలుస్తాం కలుస్తాం, అందరూ వచ్చి కలిస్తే మేము చెడిపోతామమ్మా, నన్ను మన్నించండి, మేము చెడిపోతాం. కలవకూడదు. ఈ మాటలు వినాలి, ఆచరించాలంతే. కలవాల్సిన పనేం లేదు. అంత పని ఉంటే అది వేరే విషయం, దాని మార్గాలు వేరే ఉంటాయి. ఊరికే దర్శనం కోసం రావడం, ఆ పిల్ల పెళ్ళండి ఆశీర్వదించండి, నాకు అనవసరమైన విషయం అది. వాటి గురించి కాదు మనం మాట్లాడుకునేది ఇక్కడ. దీని నుంచి బయటపడాలి. ముందు చేయవలసింది కుటుంబ బాధ్యత లేదు, ఎవరికి వారే చేసుకోవాలి. అంతేకాదు, అమ్మ పలకగానే ఆవిరైపోయింది హృదయంతరం అనగానే భగవాన్ అన్న మాట గుర్తు రాగానే హృదయం ఆవిరైపోవాలి. ఇక్కడ అమ్మ అంటే దైవం.
అమ్మజటం శుభంకగన ఆవిర్యైచను నీ హృదంతరంబు. ఒక్కసారి అమ్మా అని పిలవగానే జగన్మాత గుర్తొచ్చి, నా తల్లితో పాటుగా జగన్మాత గుర్తొచ్చి, నీకు నాకు తల్లి అయినటువంటి జగన్మాత గుర్తొచ్చి హృదయం ఆవిరైపోయిందమ్మా. ఎమ్మిజి చూచినన్ పలుకులేమియుతో పవు చిత్తమందు. ఏం మాట్లాడాలన్నా ఇంకా మనసులో ఆలోచనలు ఏం లేవమ్మా. ఆలోచన లేకుండా మాట ఎలా వస్తుంది? ఆత్మ ఉండాలి శక్తినివ్వడానికి. దాంట్లో అహం అనేది ఉండాలి. నేను అనేది లేకపోతే ఆలోచన కూడా ఉండదు. నేనే పెద్ద ఆలోచన. ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా లేడు. గమనించండి, రమణ మహర్షి చెప్పిన మాట. ఆలోచించేవాడు అంటూ ప్రత్యేకంగా ఉండడు. ఆలోచనే ఆలోచించేవాడిని సృష్టిస్తోంది. ఆలోచన లేకపోతే ఆలోచించేవాడు ఉండడు. ఆలోచించేవాడే జీవుడు. జీవుడు ఉండి ఆలోచన చేయటంలో, ఆలోచన ఉండి జీవుడు వస్తున్నాడు పైకి. ఆలోచన లేకపోతే జీవుడు రాడు. ఆయనలో ఆలోచన లేదు. సంకల్పరహితంగా ఉన్నాడు ఆ మహాయోగి. అంచేత ఆయనలో జీవుడు కూడా లేడు. జీవుడు లేనప్పుడు ఎవరు ఉంటారండి? దేవుడే ఉంటాడు. జీవుడు ఆలోచనలతో మనం మొత్తం నింపేసిన తర్వాత దేవుడు ఉండే ఖాళీ లేదు. ఊపిరి ఆడదు అక్కడ. దేవుడు ఎందుకు వస్తాడు? ఆ జీవుణ్ణి లేకుండా చేస్తే, ఆలోచన లేకుండా చేస్తే ఆ ఉన్నదే పరమాత్మ. వేరే ఎవరో రావక్కర్లేదు అక్కడికి. ఉన్నదే అది అందుకోవాలి. ఆలోచనలన్నీ ఆగిపోయిన తర్వాత ఏది ఉంటుందో అందులో ఉండడమే ఆత్మనిష్ట. అదే ఆత్మవిచారణ. ఆత్మవిచారణ అని రమణాశ్రమం వాళ్ళు మాటిమాటికి చెబుతూ ఉంటే మనకు అనిపిస్తుంది, విచారం అంటే ఏడవడమా? మనకు తెలుగులో అదే అర్థం. విచారిస్తున్నారంటే ఏడుస్తున్నారని. మరి విజయవాడ రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం ఉంటుంది. అక్కడ ఏడవడం నేను చూడలా. ఒక 100 మంది వచ్చి చుట్టుముట్టు అడుగుతుంటే చెప్పలేక ఏడిచాడేమో కానీ ఏడవడం నేను చూడలా. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాడు సుఖపడ్డాడు. వాడిని చూసి సంతోషించాను నేను. ఇప్పుడు అక్కడ ఉద్యోగులు అవసరం లేదు. ఇంకా ఎవడు బాధ వాడు. ఇప్పుడు లేదా అక్కడ కూర్చొని ఇది ఎక్కడ చచ్చిపోతాడు. ఆ ఉద్యోగం మనకు వచ్చుంటే ఏమిటో అనుకునేవాడు నేను అప్పట్లో ప్రయాణాలు చేస్తే. ఎంత బాధరా బాబు. ప్రతివాడు అక్కడ ఎదురుగా బోర్డులో కనపడుతున్నా సరే అడగడమే. అంచేది విచారణ అంటే అక్కడ ఏమిటి? రైల్వే స్టేషన్లో విచారణ కేంద్రం అని ఎందుకు పెట్టారు? అదే విచారణ ఇక్కడ ఆత్మవిచారణ కూడా. రైలు గురించి నువ్వు ఎంక్వైరీ చేస్తావు కదా, జీవుని గురించి ఎంక్వైరీ చేయి. అదే ఆత్మవిచారణ. ఎంతసేపు చేస్తావు? ఎంతకాలం చేస్తావు? ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, గురువులు పుస్తకాలు చదివావు, తెలిసే ఇంకా మానేయాలి. ఇంకా మళ్ళీ ఇది బాగానే ఉంది కానండి, ఇంకో పుస్తకం వచ్చిందండి ఈ మధ్య కొత్తగా. చచ్చే వరకు వస్తూనే ఉంటాయి. రాసేవాడు పోయే వరకు పుస్తకాలు వస్తూనే ఉంటాయి. వాడు పోయిన తర్వాత మళ్ళీ వాడు అబ్బాయి రాస్తూ మొదలెడతాడు, లేదా వాడు అమ్మేస్తాడు ఈ పుస్తకాలన్నీ. వస్తూనే ఉంటాయి. ఎన్ని చదువుతాం? అది ఎక్కడో ఒకటి ఆపేయాలి. ఆలోచన ఆగిపోయిన చోట ఏది నిలబడుతుందో అది ఆత్మవిచారణ. అంతేగాని ఇది ఆత్మ అనాత్మ అని విచారణ చేస్తూ కూర్చోమని నేను చెప్పలేదన్నాడు ఆయన. ఆలోచనలన్నీ ఆగిపోయాక ఏది ఉంటుందో అక్కడ ఉండిపో. ఇక కదలకంటే మనిషి కాదు, మనస్సు కదలకూడదు. నిన్న సభ ఎలా జరిగింది అంటే, నేను ఎప్పుడో గుంటూరులో ఒకసారి సభల్లో భాగవత సప్తాహంలోనో రామాయణ సప్తాహంలోనో మాట్లాడా. 2వ రోజో 3వ రోజో పెట్టారు నా ప్రసంగం. 3వ రోజు వెళ్ళాక ఊరికే అడుగుతాం కదా, 15 ఏళ్ల క్రితం మాట. కాస్త ఏం మాట్లాడారో తెలుసుకుంటే మనం కూడా జాగ్రత్త పడచ్చు అని. అంతకంటే ఉంది. నేను సభ ఎలా జరిగింది? అబ్బా జనాన్ని కదిలించారండి నిజంగా అన్నాడు. ఊగిపోయిందేమో జనం అనుకున్నాను. లేదు, వదిలిపెట్టగానే 10 నిమిషాలకు మొత్తం వెళ్ళిపోయారు. జనాన్ని కదిలించడం అంటే అది కదిలించడమేగా. అంచేది ఒక ఉపన్యాసం భౌతికంగా కదిలించకూడదు, మానసికంగా కదిలించాలి. ఒక త్యాగరాజస్వామి కీర్తన విన్నట్టుగా ఉండాలి ఉపన్యాసం వింటే. అదే ఆధ్యాత్మిక ఉపన్యాసం. మన మనసులో ఇంకాస్త అనుమానాలు ఎక్కువే, గందరగోళం ఎక్కువేందంటే చెప్పేవాడో మనమో ఎవరో ఒకరు విఫలమయ్యాం ఇక్కడ. అంచేది అమ్మ అనగానే ఆవిరైపోయింది హృదంతరం, ఇక మాటలేమీ లేవయ్యా అంటే అర్థం ఏంటి? అమ్మ అంటే ఇక్కడ ఆత్మనిష్ట గురించిన ఆలోచన రాగానే ఇక మిగిలిన ఆలోచనలు ఆగిపోతాయి ఇక్కడ. అందుకే మీరు ఏ పీఠాలు, ఏ మఠాలు, ఏ ఆశ్రమాలైనా గమనించండి, ఇక్కడ దొరికినంత ప్రశాంతత వేరొక చోట దొరకదండి ఖచ్చితంగా. ఈ ప్రశాంతత కోసమే జల్లవేళలందు ఎదురు చూచుచునుందు, ఇందుకోసము ఏది అయినా ఎంతది అయినా నే తృణముగాగ భావింతు కాననే గరికపాటి అని నిన్న నేను పొందిన అనుభూతిని మీకు చెప్పాను. ఎందుకు ఇక్కడ ప్రశాంతతే ఉంటుంది అంటే, పేచీలు పెట్టుటకెన్నిజో మతములున్ పీఠమ్ములుండెంధరన్. పేచీల్ పెట్టుటకెన్నిజో మతములున్ పీఠమ్ములుండెంధరన్. పేచీల్ మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం మేది. పేచీల్ మాంచి నిజ ఆత్మతత్వమును చూపింపన్ మతం మేది. రాజే
చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే. రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే. ఆ గోచి పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మృక్కుడి. ఆ గోచి పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మృక్కుడి. రెండో బట్ట కాదు, ఒక బట్ట ఉన్నా పేచీయే అని ఆలోచించాడు ఆయన. మన బీరువాల్లో ఎన్ని పట్టుబట్టలు ఉన్నాయో, ఎన్ని చీరలు ఉన్నాయో, ఎన్ని పంచెలు ఉన్నాయో, ఎన్ని కండువాలు ఉన్నాయో, ఎన్ని ప్యాంట్లు ఉన్నాయో ఆలోచించుకుందాం. వీలైనన్ని తీసేద్దాం, సగం చెనువు దులిపోతుంది. ఆయన దర్శించామంటే ఇంటికి వెళ్ళాక సగం బట్టలు తీసేయాలి. అదే ఆశ్రమం వచ్చిన ఫలితం. నేను గిరి ప్రదక్షిణ 16 చేశానండి, ఆటోవాడికి 500 ఇచ్చి 3 సార్లు తిరిగానండి, 30 సార్లు తిరిగినా ఆటోవాడు బాగుపడ్డాడమా? ఆత్మజ్ఞానం రాదు. ఇంటికి వెళ్ళాక బట్టలు తీసేసామా, సగం బీరువా తీసేయాలి, సగం డబ్బులు తరిగిపోవాలి. మన ధనం మనమే దాన ధర్మాలు చేసేయాలి. డబ్బు పెరుగుతోందంటే దేవుడి విగ్రహానికి దుమ్ము పట్టినట్టే. దేవుడి విగ్రహానికి దుమ్ము పడితే వెంటనే దులుపుతామా లేదా? డబ్బు ఎక్కువైనా అలా దులిపారేయాలి. అందుకే ఇక్కడ ఎవరు విరాళాలు స్వీకరించరు. నేను ఇందాక కూడా పొద్దున్న అడిగా, ఎవరో అక్కడ వంటింట్లో ఏవో సేవలు చేస్తుంటే ఎవరైనా ఉచిత సేవ వచ్చి చేస్తున్నారు. లేదండి, ఆల్ ఆర్ పెయిడ్ సర్వెంట్స్ అని చెప్పారు. నాకు సంతోషించాను నేను నిజంగా. ఆల్ ఆర్ ఎంప్లాయీస్. ఉచిత సేవ ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? వంటింట్లోకి చేరతారు. నా బోటిగాడి ప్రసంగం రాగానే వంట వండడం మానేసి ఇక్కడ కూర్చుంటారు. ఏమన్నా అంటే ఉచితంగా చేస్తున్నాం కదా అంట. నువ్వు వచ్చింది ఆత్మజ్ఞానం పొందడానికి, వంకాయలు తిరగడానికి కాదు. ఇక్కడ ఎన్నో చోట్ల ఉచిత సేవలు జరుగుతాయి. జరిగే నెపం మీద పెత్తనం చేస్తారు. వాళ్ళు ఎవడో కనపడగానే బయటికి వెళ్ళిపోతారు. యజమానికి అడగడానికి ఉండదు. అదే 10 రూపాయలు పారేసామనుకోండి, ఎందుకు పని చేయలేదని అడగచ్చు. డబ్బిచ్చి చేయించుకోవడమే మంచిది. మనం కూడా జీవితంలో ఎవరో ఉచిత సేవలు సంసారాల్లో అంగీకరించకూడదు. అన్నిటికీ ఇచ్చేయడమే పేమెంట్. తీసేసుకు వెళ్ళిపో, మళ్ళీ కనపడక. 4 రోజులు మన ఇంట్లో గురుసేవ మేము పడుతూ ఉంటాం యాతనలైన. అక్కడ గురువుగారు మీ పనులన్నీ మాకు అప్పగించండి, తర్వాత మా ప్రాణం కూడా వారికి అప్పగించాలి. నాకు తెలుసు ఆ విషయాలు. ఎవరిని జారనివ్వను నేను. నా కుటుంబ సభ్యులే ఎక్కువ, మళ్ళీ వీళ్ళేందుకు ఇక్కడ. మేమన్నీ టికెట్లు బుక్ చేస్తామండి, మీ కార్యక్రమాలన్నీ మేము వద్దు, నేనే మాట్లాడుకుంటా. నేను కోపడినా కార్యకర్త కోపం రాదు. ఆ పిఏ గారు కోపడితే కోపం వస్తుంది. నేనే నాకు ఇష్టం లేకపోతే లేదని చెబుతా. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నేనే తెచ్చి పెట్టుకుని అలాగే వీలైనంత వరకు జీవించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నానంటే, రమణ మహర్షి దెయ్యంలా పట్టుకున్నాడమ్మా, దెయ్యంలా పట్టుకున్నాడు. మీ ఇష్టం, మీరు ఏమనుకున్నా మంచిది. దేవుళ్ళ కాదమ్మా, ఇలా పట్టుకున్నాడు ఇక్కడ బుర్ర మీద. ఇంకెంతకాలం రా, నోరు మూసుకోరా. నోరు మూసుకోగలం, మనస్సు ఎలా మూసుకుంటాము? ఇంతమంది వచ్చి వింటూ అడుగుతూ ఉంటే చెప్పకుండా ఎలా ఉంటాం? బహుశా ఇందుకే పుట్టించాడేమో నన్ను స్వామి. నాకు ఒప్పుకున్నంతకాలం చేస్తానయ్యా. నేను నిన్ను విడిచిపెట్టినా, నువ్వు నన్ను విడిచిపెట్టద్దు అని అడిగాను ఆయన. అంతకంటే ఏం లేదు. నేను విడిచిపెడతానయ్యా, నేను చిన్న కుర్రాడిని. ఆధ్యాత్మికంగా 60 ఏళ్ళు ఉన్నా చిన్న కుర్రాడి కిందే లెక్క. ఆధ్యాత్మికంగా మనమంతా బాలురం. నేను నిన్ను విడిచిపెడతానయ్యా. బాలుండొకవేళ ఆట చవితోడన్నూతగూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర అని కాళహస్తి శతకంలో దూర్జుడు చెబుతాడు. ఆయన నేను నిన్ను విడిచిపెట్టాను, నువ్వు నన్ను విడిచిపెట్టకయ్యా. చిన్నపిల్లాడు తల్లిదండ్రులను విడిచిపెట్టి నూతిలో పడతాడు. వెళ్ళి తండ్రి వాడిని విడిచిపెడతాడా? మా అబ్బాయి ఏడుస్తున్నాడని వెళ్ళి పట్టుకుంటాడు కదా. మేము చిన్నపిల్లలం అయ్యా, మాకేం తెలుసు? ఈ సంసార వ్యామోహాల్లో, సామాజిక వ్యామోహాల్లో, ఆర్థిక కార్యకలాపాల్లో, వ్యాపారాల్లో పడి ఏడుస్తూ ఉంటామయ్యా. మాకు ఇంతకంటే ఏం తెలియదు. ఇక్కడ భవకేళీ మదిరా మదంబున మహాపాపత్ముడై వీడు నన్ను విచారింపడటంచు నేను నరకార్నో రాసి పాలైన పట్టవు బాలుండొకవేళ ఆట చవితోడన్ను తగూలంగా తండ్రి విచారింపకయుండునా కటకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఇప్పుడు సంసార వ్యామోహంలో, సామాజిక సేవల వ్యామోహంలో, రకరకాల కార్యక్రమాల్లో పడిపోయి అసలు నా ధ్యానమే మర్చిపోయాడని చెప్పేసి నా మీద కోపం తెచ్చుకోవద్దయా. ఎందుకంటే నేను చిన్నపిల్లాడిని, నాకేం తెలుసు? ఎవరో వచ్చి ఏదో చేయమనగానే చెయ్యాలంటాం. మీరు కాకపోతే ఎవరు చేస్తారంటారు? అది పొగడతా, దాన్ని ఏదో పెద్ద కర్తవ్యం కింద భావిస్తాం. ఇక్కడ ఏదో దిగుతాం, మాకు తెలియదు కదా. బాలుడు ఆడుకుంటూ ఏదో బోరింగ్ కోసం ఒక తవ్వుతారు కదా, రెగ్గు కోసం, దాంట్లో పడిపోతారు. తల్లిదండ్రులు ఊరుకుంటారండి? పడకుండా చూసుకుంటారు కదా. ఆడుకునేవాడికి తల్లద్దంటే వాడు చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులు చూసుకోవాలి. అందుకని దూర్చుడు ఏమంటున్నాడంటే, తెలివిగా దేవుడి మీద పెడుతున్నాడు బాధ్యత. నీ నెత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయమన్నట్ట. తెలుగులో సామెత అలాగే ఉంటుంది. చేత్తో తీస్తే కుట్టేది ఎవరికి? కుట్టేది వాడికి, తేలిపోయేది వీడికిను.
నీ నెత్తి మీద తేలుంది అంటే నీ చేత్తో తీసే అన్నట్టు. మనం కూడా అలాగే గురువులు మీరు అజ్ఞానంలో ఉన్నారంటే దయచేసి అజ్ఞానం తొలగించండి. అజ్ఞానం ఏమిటమ్మా? ఏమైనా పియర్స్ సోపా, మైసూరు శాండల్ సోపా తీసేయడానికి, లేదా జుట్ట కత్తిరించడానికి? ఎవరి అజ్ఞానాన్ని వారే తొలగించుకోవాలి. రెండో వారు ఎలా తొలగిస్తారండి? ఇది అజ్ఞానపు మాట, ఇది అజ్ఞానపు మాట. రమణ మహర్షితోనే ఒకళ్ళు మాట్లాడుతూను, నాకేమీ తెలియదండి, నేను అజ్ఞాన్ని, మీరు ఏమైనా చెయ్యాలి అంటే, ఓహో నువ్వు అజ్ఞానివా, నువ్వు అజ్ఞానివనే విషయం నీకు తెలిసిందంటే నువ్వు జ్ఞానివేనయ్యా అన్నట్టు. మహాయోగ మాటలు అలా ఉంటాయి. పైగా దానికి చెప్పిన ఉదాహరణ ఏమిటో తెలుసా? ఆయన చాలా గొప్పగా ఉంటుంది. ఏ పిచ్చివాడైనా తాను పిచ్చివాడిని అంగీకరిస్తాడా? అంగీకరించడు కదా. పైగా ఎదుటివాడికి పిచ్చి అంటాడు. ఓ మంత్రి గారు చెరసాలను సందర్శించడానికి వెళ్ళారు. పిచ్చి ఆసుపత్రిని సందర్శించడానికి వెళ్ళారు. ఏదో అక్కడ వాళ్ళకి ఏదో పళ్ళో ఫలాలో పంచి పెడదాం పెడుతుంటే ఈయనేదో అందరూ వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు అయోమయంగా ఉంటారు. అందుకని చూస్తున్నా ఆయన తిరుగుతున్నాడు. ఒకడు అందులో కాస్త ధైర్యం చేసి, నువ్వెవరో అన్నట్ట. నేను ఈ రాష్ట్రానికి మంత్రిని అన్నట్టు. ఎప్పటి నుంచి అలా అనిపిస్తోంది అన్నట్టు. అప్పుడు ఈయనకి పిచ్చి ఎక్కింది. అప్పుడు ఇంకా ఎప్పటి నుంచి అలా అనిపించడం ఏంటి, నాకు అదేమిటా అన్నట్టు. నాకు అలా అనిపించి మాట్లాడని ఇక్కడ పెట్టారన్నట్టు. నాకు అలా అనిపించే కనిపించిన వాడి దగ్గర నేను రాష్ట్రానికి మంత్రి నన్ను ఇక్కడ బారేశారు, నువ్వు అలా అనుకో నిన్ను కూడా బారేస్తా. ఆయన నిజంగా మంత్రి, వీడు అలా అనబట్టి పారేశాడు, అది కూడా నిజం, అందులో అబద్ధమేలా. నేను అలా అనబట్టాను, నేను ఇక్కడ పారేశారు, ఎక్కడ అనకే, నీ మేలుకోరు చెబుతున్నా అన్నట్టు. వాడికి మతిపోయింది, నిజంగా పిచ్చెక్కింది. ఒక పిచ్చివాడికి నిజంగా తాను పిచ్చివాడిని అనే విషయం తెలిసిందంటే పిచ్చి వదిలిపోయినట్టే కదా. ఒక అజ్ఞానికి తాను అజ్ఞానం అనే విషయం తెలిసిందంటే అజ్ఞానం పోయినట్టే. నువ్వెందుకు ఇంకా అజ్ఞానాన్ని తొలగించమని గురువులను అడుగుతున్నావు అంటే బద్ధకం ఆలస్యమికి మనుష్యాణం శరీరస్థో మహాన్ రిపుహో అంటారు సంస్కృతంలో. మనుషులకు మనకి శత్రువులు ఏదో కామం, క్రోధం, లోభం, మోహం, వీటికంటే భయంకరమైన శత్రువు బద్ధకం అండి. బద్ధకం, లేజీనెస్. పుస్తకం చదవాలంటే బద్ధకం, ధ్యానం చేయాలంటే బద్ధకం, భోజనం తయారంటే పరిగెట్టమంటే మాత్రం అరగంట ముందు నుంచుంటాం. ఇంకా స్వీట్ వేస్తే బాగుండు, పులిహోర వేస్తే బాగుండు అంటాం. ఎప్పుడూ ఒకటే పెడుతున్నారు, కొత్తది పెట్టట్లా అంటాం. పునర్వసు నక్షత్రం నాడు కూడా వేరే ఏం పెట్టరా అంటాం. పునర్వసు అంటే మనకి పుట్టినరోజు కాబట్టి ఆయనకి పుట్టినరోజు ఏదో ఒకటి చేయాలి కదా పుట్టినరోజు అంటే. కానీ పుట్టినరోజుకి పోయిన రోజుకి భేదం తెలియని వాడికి ఏం చేయడం ఉండదు అక్కడ. మనకి మళ్ళీ కేకులు పీకలు కొయ్యడు ఆయన, వదిలేస్తాడు అక్కడ. మనం కూడా అది వదిలేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా పుట్టినరోజును వైభవంగా జరుపుకుంటున్నామంటే వచ్చింది దండగా, నాకు మొహమాటం లేకుండా చెబుతున్నా, జరుపుకోవడం మానేయండి, అన్నీ ఆపేయండి. పుట్టినరోజులో ఏమైనా మీకు గుర్తుంటే దానాలు చేయండి, ధర్మాలు చేయండి, ఎవరిని పిలవకండి, ఎవరు రాలేదని అనకండి. నా పుట్టినరోజు మా వాళ్ళు ఎవరో నాకు శుభాకాంక్షలు చెప్పాలా, అందరూ నన్ను మర్చిపోయారు. ఎంతమంది మర్చిపోతే అంత మంచిది, ఎంతమంది నువ్వు మర్చిపోతే అంత మంచిది. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా ఇది పాటించాలి. అప్పుడు ఖచ్చితంగా ఎదుగుతాం. మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భౌతిక బంధాలు తగ్గించుకోవాలి. అందుకని ఆయన చేసినటువంటి బోధ ఎటువంటిది అంటే, ఈ పీఠం ఎటువంటిది అంటే, పేచీలు పెట్టుటకెన్నిజో మతములున్ పీఠములుండెందరన్. పేచీలు పెట్టడానికి చాలా భూమండలంలో బోళ్ళు మఠాలు ఉన్నాయండి. ఒకే మతంలో 100 శాఖలు ఉన్నాయి, ఒక్కొక్క శాఖలో ఉపశాఖలు ఉన్నాయి. శివభక్తుల్లో 10 శాఖలు ఉన్నాయి, విష్ణు భక్తుల్లో 10 శాఖలు ఉన్నాయి. అమ్మవారి పీఠాల్లో విజయవాడ కనకదుర్గకి ఎన్ని చేతులు ఉన్నాయో, ఎన్ని వేళ్లకి ఎన్ని గోళ్ళు ఉన్నాయో అన్ని పీఠాలు ఉన్నాయి. ఆవిడ శిరోజాల్లో ఎన్ని ఉన్నాయి, శిరోజాలు ఎన్ని ఉన్నాయో అన్ని పీఠాలు ఉన్నాయి. అన్ని శక్తి పీఠాలే. అందరూ ఓహో శ్రీచక్రం పూజ మహించి అంత లోకమైపోయింది ఇక్కడ. నాకు శ్రీ విద్యోపాసన ఉందండి, ఏ ఉద్యోగం మనకు తెలియదు ఇక్కడ. ఓ పెద్ద చెప్పేయడమే. ఇవే పేచీలు పెట్టే పీఠాలండి. ఈయన దగ్గర శిష్యుల్లోనే ఒకటి 10 రోజులు కాకైనా వేరే పీఠం పెట్టేస్తాడు. ఈయన శ్రీ విద్య అంటే ఆయన ఓం శ్రీ విద్య అంటాడు, ఒక అక్షరం చేరుస్తాడు, అయిపోయింది అంతే. బ్రాంచ్ ఆఫీస్ ఏర్పడిందంటే దాన్ని పీఠం అనరండి, పీఠ చెక్క అంటారండి. నన్ను మన్నింతుడు కాక పీఠ చెక్క అంటారు, పీఠం అనరు దాన్ని. బ్రాంచ్ ఆఫీస్ ఎలా ఏర్పడుతుంది? వ్యాపార కేంద్రమా? వై యూ నీడ్ ఏ బ్రాంచ్ ఆఫీస్. బ్రాంచెస్ అన్నీ కట్ చేసి మూలంలోకి చూడటమే కదా జ్ఞానం అంటే. ఆల్ బ్రాంచెస్ షుడ్ బి కట్, ఇమీడియట్లీ బి కట్. అన్ని బ్రాంచీలు తెగ్గోసేసుకుని, శాఖలు బంధాలు సమస్తం తెగ్గోసుకుని మన మూలంలోకి మనం చూడమని చెబుతుంటే మనం బ్రాంచ్ ఆఫీస్ పెడుతున్నామంటే అర్థం ఏంటి ఇక్కడ? ఏం లేదు, భక్తులు ఎక్కువయ్యారు, కొంతమంది లాక్కుందాం, ఇంకా పీఠం అయిపోయింది అక్కడ. ఇప్పుడు పేచీలే బయలుదేరుతాయి. ఇంకా అక్కడికి ఎక్కువ వచ్చారు. ఎందుకు వచ్చారండి? గరికపాటి వారు పిలిచారండి, మనం కూడా పిలుద్దామండి. వారు ఏమి ఇచ్చారో కనుక్కోండి, అందుకు రెట్టింపిద్దాం. మేము చెడిపోతామమ్మా, మేము చెడిపోతాం. మీరు మనం భక్తులు చెడిపోవడం కూడా మమ్మల్ని జడగొడుతున్నారు ఆశలు పెట్టి. ఇదే లెక్కలండి. ఈ పేచీలు పెట్టడానికి చాలా ఉన్నాయి, కానీ పేచీలు మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం వేది.
ఈ పేచీలన్నీ మానేసి నిజమైన ఆత్మతత్వాన్ని చూపించేది ఏదండి? అది ఇక్కడ ఒక్కటే. అన్నదానికి లెక్క ఏమిటో తెలుసా? మైసూర్ మహారాజు నాకు ఆయన దర్శనం కావాలి, ప్రత్యేకోపదేశం కావాలి, ఇక్కడ మేనేజర్ని పీకి పిండెట్టేశాడు అప్పట్లో. అసలు ఆయనతో మాట్లాడలేరుగా, మరి కింద మేనేజర్లు ఉంటారు, తప్పదు కదా, వాళ్ళని ఏదో పట్టుకుని ఆశ్రమం నిర్వహించేటువంటి పెద్దలు వాళ్ళు ఏం చేస్తారు? ఈ పోరు పడలేక అయ్యా మేమేం చెప్పలేమండి, ఆయన ప్రత్యేకత ఉపదేశాలు ఉండవండి, మీరు అలా జనంతో పాటు కూర్చుని వినండి, ఇంకేమిటి? అబ్బాయి లేదండి, కొంతమంది కల ఇక్కడ కూర్చోవాలి, నా నెత్తిమి ఎక్కాలి, ఇంకా వచ్చి ఇక్కడ తర్వాత వచ్చి నన్ను గెలవాలి, మేము మీకు భక్తులమండి, అయితే నేను ఏం చేయమంటావు? నమస్కారం. ఎంత గొప్పవాడిని మనం కలిసిన దూరం నుంచే నమస్కారం, అంతే. ఫోటోలు తీయకూడదు, సాన్నిహిత్యం పెంచుకోకూడదు. నిన్నే చెప్పాను, సాన్నిహిత్యం అని సాహిత్యం. సాన్నిహిత్యానికి తేడా ఏమిటి? మధ్యలో ఒక అక్షరం నీ, దాని కింద నా ఒత్తు ఉంటే, నీ కింద నా ఒత్తు, నా కింద నీ ఒత్తు ఉంటే మొత్తం యోగం భ్రష్ట పట్టినట్లు లెక్క. నువ్వు ఉండద్దు, నేను ఉండద్దు ఇక్కడ. సాన్నిహిత్యం దేనికి? నన్ను కలిసి ఏం చేస్తావు, ఏం మాట్లాడతావు? మీ సంసార సమస్యలు నాకు పెడితే నా సంసార సమస్యలు ఎవడు తీరుతాడో? ఎంతటి వాడికైనా సమస్యల్లాగే ఉంటాయి, అవి తీరే కాలానికే తీరతాయి. అంతవరకు ఓపిక పట్టడమే జ్ఞానం అంటారు. ఓపిక పట్టాలి. కాలం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఆ కాలం ఓపిక పట్టలేక మనం ఏంటంటే ఇమీడియట్ రిజల్ట్ అంటే చావు కూడా ఇమీడియట్గా రాదమ్మా. ఎలా వస్తుంది? బలవంతంగా చచ్చిపోవడం ఎప్పుడూ నేరమే. అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ యుగాస్. కొన్ని యుగాలు ఆగాలి. సర్పయాగం కద్రువ వాళ్ళ పిల్లల్ని చెప్పిస్తుంది స్వయంగా, నా మాట కాదన్నారు కాబట్టి మీరంతా సర్పయాగంలో పడి చనిపోతారని. అది కృతయుగంలో ఇచ్చింది ఆ శాపం తల్లి పిల్లలకి. దాని అమలు జరిగింది ఎప్పుడో తెలిసే? జనమేజయ మహారాజు చేసిన సర్పయాగంలో. జనమేజయ మహారాజు సర్పయాగం ఎప్పుడు చేశాడు? కృతయుగం వెళ్ళిపోయింది, త్రేతాయుగం వెళ్ళిపోయింది, ద్వాపరయుగం వెళ్ళిపోయింది, కలియుగం ప్రారంభంలో చేశాడు. పరీక్షిత్తు కొడుకు కదా జనమేజయుడు అంటే. కలియుగం ప్రారంభంలో చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందడంతో కలియుగం వెళ్ళిపోయింది, అదే లెక్క. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సరానికి 3101 సంవత్సరాలు కలుపుకుంటే సరిగ్గా కలియుగం తెలిసిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న 2023 అనే సంవత్సరాలు 3101 కలుపుకోండి, ఇంకా వేరే లెక్కలేవక్కల్లా 100 రకాల లెక్కల్లోకి వెళ్ళక్కర్లేదు. ఈ జరుగుతున్న సంవత్సరానికి 3101 కలుపుకోండి, కలియుగం ప్రారంభం అదే. అప్పుడు వచ్చిందంటే మరి కొత్త యుగంలో ఇచ్చిన శాపం కలియుగంలో అమలు అవ్వడం ఏంటి? అంతవరకు ఆ పరిణామాలు జరగలేదు. పావులన్నీ చనిపోయే స్థితి కూడా రావాలి. ఆయన శాపం ఇచ్చినంతలో జరిగిపోదు. అక్కడ ఆ పరిణామం జరగడానికి కొంత సమయం పడుతుంది కదా. ఒక్కోసారి స్విచ్ చేయగానే లైట్ వెలగదు, ఎందుకని లూజ్ కనెక్షన్ ఉంది, ఏం చేయమంటావు? లూజ్ కనెక్షన్ ఉంది అక్కడ. అంటే ఈ సర్పాలన్నీ పుట్టాలంటే ఎవడో యాగం చేయాలంటే చేయవలసిన వాడు పుట్టాలి. చేయవలసిన వాడు ఎవడు? జనమేజయుడు. వాడి తండ్రి ఎవడు? పరీక్షిత్తు, ఆయన పుట్టాలి. ఆయన తండ్రి ఎవరు? అభిమన్యుడు, ఆయన పుట్టాలి, ఆయన పోవాలి. ఆయన తండ్రి ఎవడు? అర్జునుడు, ఆయన పుట్టాలి. ఇవెవరు పుట్టకుండా సర్పయాగం ఎలా జరుగుతుంది? అందుకని 4 యుగాలు ఆగాల్సి వచ్చింది. 4 రోజులు ఆగలేకపోతున్నా వెంటనే అనగానే ఎవడో తయారవుతాడు టీవీలో. అత్యవసర పరిష్కారం, 21 రోజుల్లో పరిష్కారం, 21 లక్షలు, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఆ తర్వాత కూడా ఎందుకు జరగలేదంటే ప్రాప్తం కలిసి రావాలి. ఈ మాట 21 లక్షలకు ముందు చెప్పడు, తర్వాత చెబుతాడు. ఆ ప్రాప్తం కలిసి రావాలని తెలీదా? మనమే అజ్ఞానంలో పడుతున్నాం. నీలోకి నువ్వు చూడు, నువ్వెవరో తెలుసు, నీకు సమస్యలు ఏముండో ఆ సమస్యలు నీవి కావు. అంతేకాదు, సమస్యలు నీవి కావంటే మనకు ఆనందంగా ఉంటుందండి. సుఖాలు కూడా నీవి కాబట్టి అలా అంటే ఎలాగండి? సుఖాలు ఉండాలండి, దుఃఖాలు పోవాలి. ఈ బేరాలు కుదరవమ్మా దేవుడి దగ్గర. పోతే రెండు పోతాయి. గుళ్ళోకి వెళ్ళగానే పాపాలు పోతాయని చెబుతారు, నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పుణ్యాలు కూడా పోవాలి, అప్పుడే మనం బాగుంటాం. కానీ మనం గుళ్ళోకి వెళ్ళి పుణ్యాలు పోగొట్టమని కోరుతాం. పుణ్యాలన్నీ మాకు ఉంచేయి, పాపాలన్నీ నువ్వు తీసుకో. ఇంతకంటే దారుణమైన వ్యాపారం ఎక్కడ ఉండదు. మన అందరం చేసే మోసం ఇదే. దేవుణ్ణి మాయ చేస్తున్నాం మనం. అందుకే నేను దేవాంతకులు అంటాను. దాన్ని వీడు దేవుణ్ణి నాకు చంపేస్తాడు. నీ కర్మఫలాలు మొత్తం నాకు అప్పగించాలని కాదు. నేను కష్టపడి చదివాను, నాకు మంచి ఉద్యోగం రావాలి, అది నాకు ఉంచు. ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి నువ్వు తీసుకో. ఇది ఎక్కడ బేరం? ఇది పుణ్యాలు ఆయన మనకు అట్టి పెట్టాలా, పాపాలు ఆయన తీసుకోవాలా? దేవుడు లోకుగా ఉన్నాడా? తీసుకుంటే మొత్తం తీసుకోమని అడగాలండి, అదే జ్ఞానం. ఆయన మొత్తం వదిలేశాడు రమణ మహర్షి. ఎలా వదిలేశాడు? మైసూర్ మహారాజు వారు ఈయన కలవమని జలవగానే ఆయన కొండ వెనకాల ఎక్కడికో స్నానానికి పెడుతుంటే ఆయన ఏకాంతంగా పెడతారండి ఒక్కరే. ఆ వచ్చేటప్పుడు ఏదో కాళ్ళ మీద పడండి, ఆయన అనుగ్రహం నేనేం చేయలేను అన్నాడు. పాపం ఆయన మేనేజర్, ఆయన ఏం చేస్తారు? ఈయన అక్కడికి మళ్ళీ మహారాజు అహంకారం కదా, పట్టుకెళ్ళే బంగారపు కిరీటాలు ఆభరణాలు ఈయన మొయ్యడు. పక్కన అసిస్టెంటు, అబ్బో మహారాజు కదా మరి, చెండ ప్రచండ మూడురాయ రగండ అంటూ ఒక 100 మంది ఉండాలి అక్కడ. ఇద్దరిని పట్టుకెళ్ళండి నౌకర్ని. వాళ్ళేమో ఇంత పళ్ళెంలో బంగారపు కిరీటాలు, దగదగలు, కడియాలు, ఎండపెండేరాలు అన్నీ పట్టుకుని ఇవన్నీ ఆయనకు కావాలండి. అవసరమైతే బంగారపు గోచి చేయిస్తారు ఈ పెద్ద మనుషులు. ఆ తర్వాత కూడా గోచి కోసం ఆయన ప్రాణం తీసేస్తాడు. అప్పుడు వీళ్ళెవరు రారు ఇక్కడ.
ఇవన్నీ పట్టుకుని పెడితే ఆయన స్నానం చేసి విచిత్రంగా ఆ రోజు గోచికి ఒక చినుగు వచ్చింది. ఆ చినుగుకి మళ్ళీ కొత్త గోచి అడిగితే వాడెవడో భక్తుడు దగ్గర వాడు అయిపోతాడు, ఆ కొత్త గోచి ఇచ్చింది నేనే అని వీడు ప్రకటనిస్తాడు ఇక్కడ. ఇదంతా తట్టుకోలేక ఆయన ఆ గోచికి దారం పెట్టి కుట్టుకున్నాడు. ఎక్కడి నుంచి తెలుసా? ఆశ్చర్యంగా ఉంటుంది, కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆ ఈతముళ్ళు పెట్టి కుట్టుకున్నాడు ఆయన. దారం ఎక్కడదంటే ఆ గోచీలోంచి ఓ దారం లాగాడు. ఆ గోచీలో చివరి కొసలోంచి ఓ దారం లాగి ఆ దారంతో ఆ చిరు కుట్టుకుని ఆ ఈతముళ్ళు మళ్ళీ అక్కడ చెట్టు త్వరలో పెట్టాడు. మన్నాడు ఏమైనా మళ్ళీ చిరు పడతానే ఏమైనా ఉందా? ఇది పూర్తిగా తన మీద తానే ఆధారపడ్డం. మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామంటే ఎవ్వరి నుంచి ఏ సేవ కోరకూడదు, ఎవ్వరి నుంచి ఏ పలకరింపు కోరకూడదు, ఎవ్వరి నుంచి ఏ పరామర్శ కోరకూడదు, ఎవరూ మన పట్టించుకోవాలని అనుకోకూడదు. మనల్ని మనమే చేసుకోలేకపోతే మానేయాలి. చాలు, ఇంక అక్కర్లేదు, ఇలాగే పడుకుంటా అని పడుకో, అంతే. అది ఆధ్యాత్మికత. వీరు నన్ను చూడలేదు, వీరు నన్ను పెట్టలేదు, ఇంతకాలం వీరిని చేసాం, మళ్ళీ బేరం ఆశిస్తున్నావు నువ్వు. ఇక్కడ ఇంత చేసాం మళ్ళీ ఆశిస్తున్నావు. మారు బేరం ఉన్న చోట మహత్తరమైన మంత్రం ఎందుకు ఉంటుందండి? ఆయన కుట్టుకుని వస్తుంటే ఈ పెద్ద మనిషి ఇది తెలియక లేదా చూడక కళ్ళబడక కాళ్ళ మీద పడి, మహారాజా మహామహర్షి నాకు ప్రత్యేకోపదేశం. ఎందుకంటే బోడు సమస్యలో ఉన్నాడు. మహారాజులు కదా, మహర్షులే ఉంటారు, మహారాజులు ఉండరేంటి? ఆయనకు కావాలి ఏదో, అందుకని మీద పడితే ఆయన అన్నాడు, ఇలా తోసి పారేసాడు మొత్తం ఆ కిరీటాలు పళ్ళెంతో. ఏంటి ఇది అంతా చెత్త, ఇదంతా ఎందుకు పట్టుకొచ్చావు? నీకు ఏదో కావాలన్నా బాగానే ఉంది, నాకు ఓపుకుంటే చెబుతా, ఇదంతా ఏమిటి అంటే మీరు ఇవి తీసుకుంటే పీఠానికి ఉపయోగపడతాయి. పీఠం ఎవరిది? నాకేం సంబంధం లేదు, పో మేనేజర్ అన్నాడు. ఇది రమణ మహర్షి అంటే. పీఠం ఆయనకి సంబంధం లేదు, ఆయన పెట్టమని చెప్పలేదు, వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్నారు. ఆయన నేను పీఠాధిపతిని ఎప్పుడు అనుకోలేదు అని నాకు వెంటనే నిన్ననే చెప్పాను కదా, ప్రత్యేకోపదేశం చేయమంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం. అంతేకాదు, నేను వచ్చాను కదా 2 మాటలు చెప్పండి అంటే సాయంత్రం 5 నుంచి 6 వరకు భక్తులు హాల్లో కూర్చుంటారు నాయన, అందరితో పాటు నువ్వు కూడా కూర్చో. ఎప్పుడు వస్తే అప్పుడు వెనకాల కూర్చో, వెనక నుంచి వచ్చి ముందుకు వద్దామని చూడక. మనకి ఏదో జబ్బు సభల్లో అందరూ చూడాలి, మనం ముందుకెళ్ళాలి. అక్కడ ముందే కూర్చున్న వాళ్ళని హాయ్ అని పలకరించాలి, నేను వచ్చానని చెప్పాలి. ఇందులో ఎవరైనా నాకు సన్నిహితులుంటే వారు నాకేసి చూసి ప్రత్యేకంగా పలకరించాలి, నేను చెప్పాలి. ఇదంతా ఉంటే విజ్ఞానం అనవసరం. ఇంతమందిలో ఎక్కడ కూర్చున్నా సరే మాటలు వినపడతాయి కదా, వినడమే. ఆలస్యంగా వచ్చాం, వెనకాలే ఉంటాం, ముందుకు ఎలా వస్తామండి? ఇబ్బంది కదా అది. మాట్లాడుతున్న వ్యక్తికి ముందెవరు సంచరించకూడదు అసలు. మాకు ఇది మహాధార, ఎంతో ప్రయత్నం చేస్తాను దీనికోసం, అది ఆగిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మళ్ళీ గుర్తు రావాలంటే చాలా కష్టం అవుతుంది ఒక్కోసారి. అందుకే ఎవ్వరూ ఈ మధ్యలో తిరగకూడదు ఇలాగా. అందుకే ఈ మధ్య నేను నియమం పెట్టుకున్నాను, ఒకసారి అందరి దగ్గరికి మనమే వెళ్ళి సర్వం భగవత్ స్వరూపం నమస్కారం చేసేస్తే ఇంకా మన దగ్గరికి ఎవరు రారా అనుకుంటాను. అందుకే మన అందరి దగ్గరికి నేనే వెళ్ళాను. అందం శివస్వరూపమే, ఇందులో ఏముంది ఇక్కడ తేడా? నాకేదో 4 మాటలు వచ్చి నేను చెబుతున్నా, రేపు మీరు చెబితే నేనే వింటాను, దీనికేముంది విషయం? ఇదే, అందుకే నేనేం చెప్పేది లేదు. పైగా అదే మహారాజు ఇచ్చినటువంటి కిరీటాలు బంగారం తిరస్కరించిన వాడు ఈయన భోజనశాలకి వెడుతుంటే 11:30 సమయంలో, అప్పటి నుంచి ఇంతేనా అండి? అంతే. 11:30 సమయంలో భోజనశాలకి వెడుతుంటే 3000 మంది మహర్షి వచ్చి భోజనం చేశాక చెయ్యాలి అని కూర్చుని ఉంటే, అలా వెడుతూ ఆ భోజనశాల పక్కనే ఒకరెవరో పాపం లోపలికి కూడా రాణిస్తారో లేదో అని భయపడుతున్న వ్యక్తి ఆ టిఫిన్ క్యారియర్ నిండా గంజి పోసుకుని పట్టుకొచ్చి, నా గంజి కొంచెం మహర్షి తీసుకుంటే బాగుండు, నాకు వేదాలు రావు, శాస్త్రాలు రావు, భక్తి తెలియదు, జ్ఞానం తెలియదు, ఏదో ఇస్తే దేవుడు కరుణిస్తాడంటాడు, ఈయన అందరూ దేవుడు అంటున్నారు, నేను గంజి తప్ప ఏమీ ఇయ్యలేను, ఈ గంజి తీసుకుని నాకు ఏదో 2 మాటలు చెప్తే బాగుండు కనీసం అని అంటుకుంటూ ఆ సంకల్పం ఆయనకి తెలిసి వీళ్ళందరినీ తప్పించుకుని ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలోంచి గంజి తీసుకుని కుచేలుడు చేతిలో అటుకులు తిన్న శ్రీకృష్ణుడిలా సేవించాడు ఆ మహానుభావుడు. అదే చెప్పాను నేను ఈ సాగర ఘోష కావ్యంలో రమణ మహర్షి తత్వం గురించి చెబుతూ. రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసిరాజయ్యే. చామీకరం అంటే బంగారం. మహారాజు స్వయంగా వచ్చి బంగారపు రాసులు ఇచ్చినా సరే తోసి పారేసి పేదవాడి చేతిలో ఉండేటువంటి గంజి తీసుకుని తాగాడండి. అష్టభార్యలున్న శ్రీకృష్ణుడు, సమస్త ఆభరణాలు మణిమాణిక్యాలు ఉన్న శ్రీకృష్ణుడు అవన్నీ కాదని కుచేలుడు కాళ్ళు స్వయంగా కడిగి ఆయన మొహమాట పడుతుంటే ఆయన కొంగు ఈయనే ముడి విప్పి ముక్కిపోయిన అటుకులు తీసుకుని తిన్నాడు. ఎందుకంటే ఏదో ఒకటి తీసుకుంటే కానీ ఇవ్వకూడదు, దేవుడికి కూడా ఒక నిర్బంధం. అవతారం ఎత్తిన వాళ్ళకు ఉంటుంది, అది గమనించండి, అందరికీ ఉండదు, అవధూతలకి యోగులకి ఉండదు. అవతారం ఎత్తిన వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కర్మ వాళ్ళది, ఏం చేయలేం మనం. ఎక్కడ రాముడైనా కృష్ణుడైనా అవతారం ఎత్తావు అంటే మానుష రూపం ధరించావు, నీకు కొన్ని రుణానుబంధాలు ఉంటాయి, ఆ ప్రకారం చూసుకోవలసింది. రామావతారంలో ఎంతోమంది రాముడిని చూసి మోహంలో పడ్డారు, స్త్రీలు కాదు పురుషులు కూడా.
మునులు కూడా ఆ దివ్యమంగళ స్వరూపం ఒకటి ఉంటుంది. అజానుబాహుమరవిందదళాయతక్షం రమం నిశాచర వినాశకరం నమామి. వాళ్ళందరూ మనస్సుల్లో సంకల్పించారు, ఈ జన్మకి ఈయన ఏకపత్ని వ్రతం ఉంటున్నాడు, సీతాదేవి ఒక్కతిగా ఛాన్స్ మనకి లేదు ఇక్కడ. నేను స్త్రీనే పుడితే బాగుండు అని కొందరు ఈయన చేసుకునేవాళ్ళం కదా, నేను స్త్రీనైనా సరే నేను ఎప్పటికే పెళ్ళి అయిపోయింది కదా ఈయన చేసుకుంటే బాగుండు అని కొందరు రకరకాలుగా ఆలోచనలో పడితే ఆ సంకల్పాలు ఫలించి తర్వాత 16,000 మంది వచ్చారమ్మా. ఇది భాగవతంలో చెప్పిన విషయం. అది కృష్ణుడి సంకల్పం కాదు, ఆ బాల సంకల్పం. అందులో కొందరు మూలులు ఉన్నారు, కొందరు అప్సరసలు ఉన్నారు, కొందరు రకరకాల జనం ఉన్నారు. అందుకే వాళ్ళతో ఉన్నంతకాలం ఆయన ఉన్నాడు. తర్వాత ఆయన నిర్యాణం చెందినప్పుడు అర్జునుడిని పిలిచి మొత్తం 16,000 మందిని వృద్ధాశ్రమంలో పెట్టే ఏసీ పెట్టమని చెప్పి నాకేం సంబంధం లేదని చెప్పాడు. మొత్తం వదిలేశాడు. ఎందుకంటే వీళ్ళ సంకల్పంగా ఆయన సంకల్పం కాదు. కానీ అవతారం ఎత్తాక తప్పదు. రామావతారంలో అడిగారు ప్రత్యక్షంగా ఆయన్ని, మాకు మోహంగా ఉంది నిన్ను కౌగులించుకుంటామని. కుదరదు, అవకాశం చేతకొక్కతిగా అన్నాడు ఆయన. రామబాకురుపధానయేషతే అన్యకామినీనైవ దుర్లభ రామబాకురుపధానయేషతే. ఉత్తర రామచరిత్రలో భవభూతి అంటాడు, సీతాదేవి పట్టాభిషేకం ఇంటికి వచ్చిన తర్వాత వనవిహారం చేస్తూ ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే పాపం నడిచి నడిచి అలిసిపోయి స్వామి నాకు నిద్ర వస్తుంది అందరు. వెంటనే రాముడు అన్నట్టు, సీత నువ్వు ఎక్కడ అని తలగడా తెప్పిద్దాం అనుకుంది ఆవిడ. దాసీని, మహారాజులు కదా, దాసీని పిలిపించి ఓ తలగడా తెప్పిద్దాం, ఉద్యానవనంలో ఏవో ఉంటాయి కదా ఆసనాలు లాంటివి, అక్కడ పడుకుందామంటే తలగడా ఎందుకు నీకు, ఈ బాహు ఉన్నదెందుకు, భర్త బాహు ఉన్నదెందుకండి, భార్య విశ్రాంతి తీసుకోవడానికి తప్ప. అది గ్రహించాలి, సంసారంలో ఉన్న వాళ్ళందరం అది గ్రహించాలి. రామబాహురుపధానయేషతే అన్యభామిని నైవ దుర్లభక. ఇతర స్త్రీలెవరికి ఈ భూమండలంలో లభ్యం కానటువంటి రామబాహు నీ కోసం సిద్ధంగా ఉంది, హాయిగా నా ఒళ్ళో పడుకో, ఈ చేతి మీద తలబెట్టుకో అన్నట్టు. ఆ అవకాశం ఆ యుగంలో సీతాదేవికి తప్ప మరొక లేదు. కృష్ణావతారం అంటారు, ఓ మీ ఇష్టం, మీ ఓపిక, అది వేరే విషయం. అంటే ఈ తత్వం వేరే, ఇది ధర్మం కోసం పుట్టిన తత్వం, అది లీలామానుష వేషధారణ, అది వేరే. భాగవతం మాట్లాడితే దాని విషయాలు మాట్లాడుకుందాం. ఇది భగవతత్వాలన్నీ కలిపి పుట్టినటువంటి అవధూతత్వం మీద. అందుకే రాముడు కృష్ణుడు కూడా ఈయనకి సాటిరాడు అని చెప్పాను నేను. ఇక్కడ ఎవరికి కోరికలు తీర్చాల్సిన పని లేదు, ఈయనకేం రుణానుబంధాలు ఏమి లేవు. ఇక్కడ ఎవరు బలవంత పెట్టలేరు. ఆయన మహారాజు, సర్వస్వతంత్రుడు. నేను కాదంటే కాదంతే. అందుకని ఆయన మహారాజును తూసిపారేశాడు. అక్కడికి వెళ్ళి గంజి తీసుకుని తాగాడు ఆయన. తోసిరాజయ్య అనో చదరంగ వాటలో వస్తుంది. త్రోసిరాజు, తెరచిరాజు అంటారు. బంటు ఉంటాడు, పాన్ అంటారు. ఇప్పుడు ఆ బంటు ముందుకు తోస్తే రాజుకు చెక్ చెప్పచ్చు. బంటు ఎవరినైనా చంపాలన్నా చెక్ చెప్పాలన్నా క్రాస్గా అడ్డంగా చెబుతాడు, నువ్వుగా చెప్పలేడు. అందుకని రాజు అక్కడ ముందుగడిలో ఉన్నాడు, కొంచెం బంటు ముందుగడిలోకి వెడితే క్రాస్గా వస్తాడు రాజు. అప్పుడు రాజుకు చెక్ అంటే రాజు అక్కడి నుంచి కదలాల్సింది, లేదా ఆట అయిపోయినట్టే. రాజును బంధిస్తే ఇక యుద్ధం ఉండదు. అందుకని ఒక్కోసారి బంటు కూడా రాజును బంధించే స్థితికి వస్తాడు. అదే త్రోసిరాజు అంటారు తెలుగులో జాతీయ. ఇంకో చోట తెరచిరాజు అంటారు. బంటు ముందు ఉంటాడు. బంటు కనుక ఎవరినో చంపి క్రాస్గా పక్కకెడితే దారి తెరుచుకుంటుంది, అప్పుడు ఏనుక్కు ఎదురుగా వస్తాడు రాజు, అది తెరచిరాజు అంటారు. ఈ రెండు బంటు వల్లే జరుగుతాయి. ఒక్కోసారి బంటు కూడా రాజును బంధించగలిగే పరిస్థితి వస్తుంది. జీవితం అంటే అంతే. మన దగ్గర 30 ఏళ్ళు పనిచేసిన నౌకరు వేరే కంపెనీ పెడతాడు, మన కర్మ కలిపి మన కంపెనీ మోసుకుని వాడి కంపెనీలో మనం చేరాల్సి వస్తుంది. ఇదే త్రోసిరాజు, తెరచిరాజు. ఆయన త్రోసిరాజు అన్నాడు, నువ్వు ఎంత రాజువైనా నాకు అనవసరమయ్యా, నేను బంటును కావచ్చు, నాకుండే స్వతంత్రం నాకుంది, నాకు కోరికలు లేవు, నీకు కోరికలు ఉన్నాయి, అదే నీకు నాకు తేడా పో అని చెప్పాడు. అంచేతన గోచీపెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్మొక్కుడి. మనం కూడా గోచి పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కానీ మనసులో ఉండే పేచీలు పోగొట్టుకుంటే చాలు, గోచి పెట్టినట్టే. రాగద్వేషాలు పోగొట్టుకుంటే చాలు, పేచీ మానేస్తే గోచి పెట్టినట్టే, పెట్టక్కర్లేదు వేరే. అటువంటి అయినటువంటి చెప్పిన మాటల్లోనే ఆణిముత్యాలు కొన్ని ఇవాళ కూడా చెప్పుకుందాం. భగవద్ దర్శనం కావాలండి, భగవద్ దర్శనం కావాలండి, తప్పించిపోతున్నామండి, భగవంతుడు రూపం ధరించి కనపడాలండి, ఏం చేయాలండి అని అడిగారు. భగవద్ అనుగ్రహం వెంటనే రావాలంటే ఏం చేయాలి, వెంటనే రానివ్వాలంటే ఏం చేయాలంటే ఒక్క మాటలో చెబుతాను, చాలా కష్టం అంటావు వెంటనే నువ్వు, లేకపోతే నన్నే చేయమంటావు. కానీ చూసుకో, మనస్సును మొత్తం శూన్యం చేయమన్నాడు ఆయన. మనస్సు శూన్యం అయిపోవాలి. దీన్నే మన ప్రాచీన పురాణ భాషలో చిత్తశుద్ధి అన్నారు. మనం చిత్తశుద్ధి అంటే ఏమనుకుంటామంటే మంచి ఆలోచనలు ఉండడం, సేవ చేయడం కాదమ్మా, మొత్తం ఆలోచనలు ఖాళీ అయిపోవాలి. మనస్సు మొత్తం శూన్యం చేయి, అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అనుకున్న రూపంలోనే అవుతుంది, ఏం పర్వాలేదు. తర్వాత క్రమంగా ఆ రూపం అంతా నీ కల్పనే అని అర్థం అవుతుంది, అది నువ్వే అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఏమిటి అన్నాడు,
మనస్సును శూన్యం చేస్తే కానీ భగవద్ దర్శనం కాదు. పైగా భగవద్ దర్శనం అనేది ఇలా కనపడాలి, అలా కనపడాలి, ఈరోజు అవ్వాలి, ఏది పూర్ణిమ నాడైతే బాగుండు, కార్తీక పూర్ణిమ అయితే ఈ తిథులు జాతకాల గొడవలు ఉన్నాయంటే నీకు జ్ఞానం లేదు, నువ్వు అజ్ఞానంలో ఉన్నావని లెక్క. భగవద్ దర్శనానికి తిథి ఏమిటి? తల్లో తండ్రో పోతే తిథి ఉంటుంది. దేవుడి దర్శనానికి తిథి ఉంటుందా? అంటే దశమి నాడు భగవంతుడు కనపడితే ఏకాదశి నాడు రమ్మంటావా పుణ్యమని? ఇక నీ జ్ఞానం ఉందా అజ్ఞానం ఉందా ఇక్కడ? అందుకని దానికి మార్గాలు ఉండవయ్యా. దానికి నువ్వు చెప్పిన పద్ధతిలో దేవుడు కనపడ్డ నీకు ఆయన అనుకున్న ప్రకారం ఆయన కనపడతాడు. దానికి నీ చిత్తశుద్ధి హృదయాన్ని ఖాళీ చేసి పెట్టుకో అన్నాడు. దీనికి భాగవతం నుంచి చక్కని చమత్కారమైన ఉదాహరణ దొరుకుతుంది మనకి. శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్నట్టు ఇలాగా చెంచత్కాంచన కర్ణకుండల భుజా సంఘర్షివై వేణువున్ కించిత్ కుంచిత కోమలాధరముపై కీలింపుసున్ మీటుసున్ నెంచత్ పల్లవ మోహనంగుళల విన్యాసంబులంజూపి రమ్మన్సున్ పిల్చి త్రిభంగిగా నిలిచితో రమ్మన్సున్ పిల్చి త్రిభంగిగా నిలిచితో అందాల బృందావనా. ఇష్టదేవం అనే కావ్యంలో శ్రీకృష్ణుని యొక్క వేణునాదాన్ని గురించి నేను రాసిన పద్యం ఇది. అంత అందంగా ఆయన వేణువు వాయిస్తుంటే గోపికలకి అసూయ వచ్చిందట. ఎవరి మీద? కృష్ణుడి మీద కాదు, ఇంకెవరో పక్కన రాధో మరొకరో ఉంటే వారి మీద కాదు, వేణువు మీద అసూయ వచ్చిందట. ఈ వేణువు ఎంత పుణ్యం చేసుకుంది. మనం అందరం ఇలాగే ఆలోచిస్తాం. బోడు వెదురు గొట్టం ఏముంది ఇందులో? వెదురు పొదలు ఎక్కడ లేవా? బోల్డ్ వెదురు గొట్టం అంత ఖాళీ. వెదురు గొట్టంలో ఏముంటుందండి? ఏముండదు. కణుపుకి మధ్యలో ఖాళీ, అంత ఖాళీ ఏముంది? మేమెంత భక్తితో ప్రార్థిస్తూ ఉంటే మాకు ఆ దేవుడు ఆయన పెదవులను తాకే అవకాశం ఇయ్యాల, ఆయన శరీరాన్ని తాకే అవకాశం ఇయ్యాల. గట్టిగా దగ్గరికి వెళ్ళినా సరే మీరెవరో నాకేం సంబంధం అంటాడు ఆయన. ఈ వేణువు ఎంత పూజ చేసింది, ఎంత ప్రసిద్ధమైంది, ఎంత పుణ్యం చేసుకుంది. ఆయన పెదవుల మధ్యలో ఆ పెదవులు స్పృశిస్తూ వేణునాదం వినిపిస్తోంది కదా అంటే వాళ్ళకే స్ఫురించింది జవాబు. ఏమిటో తెలుసా? ఆ వేణువు స్ఫురింపజేసింది. అవును, మీరేమన్నారు? నన్ను ఖాళీ గొట్టమన్నారు కదా. నా మనస్సు, నా మొత్తం వెదురు గొట్టమంతా ఖాళీ అవ్వబట్టే భగవంతుడు ఇందులో వేణునాదం పూరించాడు. మీ మనస్సు కూడా ఖాళీ అయితే వేణునాదం పూరిస్తాడు. ఆ మనస్సు ఖాళీ అవ్వాలి వేణునాదం పూరింపబడాలంటే. నిన్న చెప్పుకున్న లోపల నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధములు దిగ్బంధంబుగా వించి అంటే లోపల ఆ నిశ్శబ్దనాదాన్ని, ఓంకారాన్ని వినగలగాలి. దాని మీద మళ్ళీ నాకు ఆ పాట ఇష్టం, ఈ సంగీతం ఇష్టం, ఇవన్నీ వింటే అది రాదు. మనము దేవుణ్ణి కోరతాం. ఎలా కోరతామంటే మనకేవో కొన్ని కోరికలు ఉంటాయి. దేవుడు కనపడాలి కానీ ఈ పని చెయ్యాలి, ఇందుకోసం కనపడాలి. మన ఇంటూ నౌకరు ఆయనకి మనం లంచం ఇస్తాం. ఆ లంచాలే నన్ను అడిగితే ఈ పూజలన్నీ లక్షపత్రి, కోటిపత్రి, ఈ పత్రి అంతా మనం ఇచ్చే లంచమే. అందుకే ఆయన అంటాడు ఒకసారి రమణ మహర్షి, హెచ్చమ్మ అని ఓ భక్తురాలు కొంచెం ఆలస్యంగా వచ్చింది సాయంత్రం సభలో. ఆయన ఆలస్యాల ముందు ఆయన ఏం పట్టించుకోడుగా ఆయన దారిని ఆయన సోఫాలో ఆయన కూర్చుని ఉన్నాడు. అక్కడ ఈవిడ వచ్చి ఇక్కడ కూర్చుని ఆలస్యంగా వచ్చామని ఈయన అడగాలని ఆవిడ ఉద్దేశం. ఎందుకంటే ప్రత్యేకంగా ఇచ్చామంటే రమణ మహర్షికి ఏదో అభిమానం, ఆయనకి ఏం లేదు. కానీ మనమే ఊహించుకుంటాం. నేనంటే ఆయనకి చాలా ఇష్టం, అది మీరు చెప్పుకుంటున్నారు, వారికి లేదు అక్కడ. అలా ఇష్టం ఉన్నవాడు వాడు యోగి కాదు, రోగి అవుతాడు. ఒకరంటే ఇష్టం, ఒకరంటే ద్వేషం అంటే వాడు రోగి, యోగి కానే కాదు. పీఠానికి వచ్చిన వాళ్ళు ఏమండి ఈ మధ్య రావట్లేదు అంటే పీఠం మూసేయడం మంచిది. వాడు వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు, ఎందుకు అడుగుతున్నావు ఆ విషయాన్ని? జిడ్డు కృష్ణమూర్తి గారు అయితే ఒక సభలో కనపడినవాడు 10 సభలు వరుసగా కనపడితే అయిపోయాక పిలిచి రేవెట్టేవాడు. నీకేం మతి లేదా, ఎందుకు వచ్చావంటే మళ్ళీ వినడానికి ఇది మత్తు పదార్థం కాదు, ఇంటికి వెళ్ళి ఆలోచించమని చెప్పేవాడే. ఇంటికి వెళ్ళి ఆలోచించి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఊరికే 10 సార్లు వస్తావేంటి, ఎందుకు వస్తున్నావు, ఇలాగ విన్నావుగా మనం చెప్పింది మళ్ళీ చెప్తాం, ఏముంది అక్కడ వెళ్ళు ఆలోచించు. ఈ మళ్ళీ వచ్చేవాళ్ళే క్రమంగా పీఠాధిపతికి దగ్గర అయిపోతారు. 4, 6, 7 అయిపోతారు. ముందేమో 4 చతుర్దిశలు అన్నట్టుగా ఉంటారు, తర్వాత అష్టదిశలు అన్నట్టుగా ఉంటారు, తర్వాత మొత్తం నవగ్రహాలై శనిగ్రహం కూడా ఉంటాడు అందులో. ఇక అక్కడి నుంచి రకరకాలు బయలుదేరుతాయి. అవి చేరనివ్వలేదు ఆయన. హెచ్చమ్మ ఆలస్యంగా వచ్చి ఏమందంటే, స్వామి ఏమనుకోకండి, ఆయన మాట్లాడు కదా పాపం, అందరికీ లోకువా. మేము అప్పుడప్పుడు అందుకే కాస్త కంఠం పెంచుతూ ఉంటాం. లోకు అవ్వకూడదండి, నెత్తిమి ఎక్కేస్తారు. అందుకని కాస్త కంఠం పెంచి హెచ్చరిస్తే దూరంగా ఉంటారు, పర్వాలేదు, మన దాన్ని మనం ఉంటాం. అందుకని ఏమనుకోకండి, 1,00,000 తులసి పూజ చేసి వచ్చాను, అందుకని ఆలస్యమైంది అంటే ఏమిటి అన్నాడు. పాపం ఆయనకి తెలియదు 1,00,000 తులసి ఏమిటో. ఆ తులసాకులు 1,00,000 ఆకులు కోసి విష్ణుమూర్తికి పూజ చేశాం. తులసి మొక్కల్ని 1,00,000 సార్లు గిల్లావా, ఇది పుణ్యమా, ఇది పూజ, నీ ఒళ్ళంతా గిల్లుకోపోయావా, పని లేదా అని అడిగాడు ఆయన. ఇది రమణ మహర్షి. మీకు అర్థమైనా మంచిదే, కాకపోయినా మంచిదే. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు తులసి పూజ చేస్తామంటే నమస్కారం.
ఆయన అలాగే చెబుతారు కానీ మనం అంతే. ఇక మళ్ళీ మీ ప్రసంగం ఎక్కడుందండి? ఉంటే ఉపయోగమే ఉందా మనం 1,00,000 తులసి చేశాక? ఇది మనం ఎక్కడ? అసలు తులసి పుట్టిందే దేవుడి కోసం, ఈ జీవుడు కూడా దేవుడి కోసమే. మన ఒంటిని గిల్లి మనం చేయగలమా? మొక్కలు ఎలా గిల్లేస్తారండి? పువ్వులు కోయడం కూడా నాకు బాధగానే. మా ఇంట్లో ఎప్పుడు నేను పువ్వులు కోయను నేను. నమస్కారం అంతే, దేవుడికి నమస్కారమే. 1,00,000 తులసి కాదు, కోటి తులసి. 1,00,000 కాదు, కోటిపత్రి. ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. దేవుణ్ణి మనం కొందామని చూస్తాం. మనం ఏమనుకుంటాం, మనకి ₹1,00,000 ఇచ్చిన వాడికంటే ₹1,00,000 ఇచ్చిన వాడు ఎక్కువ కదా. దేవుడికి కూడా అంతే. మనం ఎలా ఉంటే అలాగే ఆలోచిస్తాం. వివేకానందుడు వచ్చిపోతాడు, ఒక కుక్కకి దేవుడు ఉన్నాడనే నమ్మకం ఏర్పడితే ఆ కుక్క దేవుణ్ణి కుక్క రూపంలోనే ఊహిస్తుందండి, మరో రకంగా ఊహించలేదు. మనము అంతే. మన దేవుడు మానవ రూపంలో ఎందుకు ఉంటాడంటే మనం మానవులం కాబట్టి. కుక్క దేవుడిని గురించి గుర్తించి ఊహం రుచితే కుక్క రూపంలోనే పెద్ద కుక్కని పెడుతుంది అక్కడ. అందుకే మన హిందూ మతం ఎంత విశిష్టం అంటే అన్ని జీవుల్లోనూ దేవుడు అవతరించాడు. గమనించండి. మీకు నిజంగా కుక్కే గొప్పది అనిపిస్తే కాలభైరవ ఆరాధన చేయండి, కుక్క రూపమే. మహానుభావుడు. ప్రతి పుణ్యక్షేత్రంలో పాలకుడు ఆయనే. నిన్న మేము అక్కడ అనంత పద్మనాభ స్వామిని చూడడానికి వెళ్ళాం. మొన్న 29వ తేదీ అక్కడ ప్రసంగం అయింది కేరళలో. అక్కడికి వెళ్ళాం. అక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఏం ఆశ్చర్యం! విష్ణువాలయం, కాలభైరవుడు పాలకుడు. అది నా హిందూ తత్వం, అది నా హిందూ ధర్మం, అది నా భారతదేశం. అనంత పద్మనాభ స్వామి గర్భగుడి ద్వారంలో పక్కనే శివుడు ఉన్నాడు ప్రత్యక్షంగా. అక్కడ దక్షిణామూర్తి ఉన్నాడు. ఎక్కడ మీరు శివకేశవ భేదం పెడతారు? అడ్డబొట్టు అంటారు, నిలువు బొట్టు అంటారు. ఎందుకు పెట్టారు ఈ బొట్లన్నీ? అందుకే యోగులు అంటారు, ఇప్పుడు నువ్వు ఇలా పెట్టావా అనవసరం. ఎలా పెట్టావా ఎవరికైనా ₹10, ఇది ముఖ్యం. అక్కడ పెట్టం మనం. ఇక్కడ ఇది మాత్రం బాగా దట్టంగా పెట్టి ప్రదర్శనిస్తాం. అందుకే 1,00,000 తులసి పూజ చేసి వచ్చావా? పైగా నాకు ఆ గొప్ప విషయం అసలు ఆలస్యంగా వచ్చావని ఎందుకు నేనేమైనా అడిగానా? ఏమైనా మాకు ఎందుకు చెబుతారు ఇవన్నీ అంటే నన్ను గుర్తించాలి, నన్ను అడగాలి ప్రత్యేకంగా. ఇదొకటి ఉంది మనస్సులో. నువ్వు గిల్లుకోపోయావా 1,00,000 సార్లు తెలుసుండేది ఆ బాధ అన్నాడు. పువ్వులు కోసేటప్పుడు, తులసి గిల్లేటప్పుడు ఆలోచింతురుగాక. తులసి మహాసాత్వి, మహాపతివ్రత అని మనమే అంటాం, గిల్లేస్తూ ఉంటాం. దీనికి మళ్ళీ సోమవారం, ఆదివారం, మధ్యాహ్నం, వితంతు, సతంతు, ఇన్ని అనుమానాలు ఉన్న చోట దేవుడు ఉండే అవకాశం లేదండి. భౌతిక ఆచారం నుంచి ఎప్పుడు నైతిక ఆచారంలోకి వెళ్ళాలి. లోపల ఆలోచన చేయాలి. ఎందుకు పెట్టారు అది? తులసి కేవలం పర్యావరణం కోసం పెట్టారు. గమనించండి. తులసి మొక్కలు నిజంగానే 1,00,000 మొక్కల తులసి తోట పెంచగలిగితే పర్యావరణానికి మహోపకారం చేసినట్టు లెక్క. ఆ తోట దగ్గరికి కాదు, తోట ఉన్న ప్రాంతాల్లో 10 మైళ్ళ దూరంలో పాములు రావు, తేళ్లు రావు, కీటకాలు రావు. అంత యాంటీబయాటిక్ తులసి. మనకు అది నచ్చదు. దాని ద్వారా మనకేదో ప్రయోజనం కావాలి. ఇక్కడ ఆ తులసిని ఇలా ముట్టుకోగానే మనకేదో జరగాలి. సమాజానికి జరగడం మనకి ఇష్టం ఉండదండి. దేశానికి అందరికీ జరగవలసింది మనకి ఇష్టం ఉండదు. అది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. మనకెందుకు? వారు మనలాంటి వాళ్ళే. అది వాడు చూసుకోవాలి. మనం ఏం చేస్తూ ఉంటాం? మొత్తం మొక్కల్ని పాడు చేస్తూ ఉంటాం, పర్యావరణం పాడు చేస్తూ ఉంటాం. పైగా 1,000 తామర పూలు పెట్టి లక్ష్మీదేవికి పూజ చేశామంటాం. మొత్తం చెరువులో తామర పూలన్నీ కోసే బుద్ధి లేదా? చెరువు అంతా పాడైంది, పర్యావరణం పాడైంది, లక్ష్మీదేవి గుడి కూడా పాడైంది. ఈ తామర పూలన్నీ ఎవడు తీయాలి అక్కడ? ఈ ఓవర్ యాక్షన్లు మానేస్తే రమణ మహర్షి సిద్ధాంతం మనకు అర్థమైనట్టుగా పూర్తిగా నేను మొహమాటం లేకుండా చెబుతాను. పూర్తిగా ఇగో ఈ ప్లాస్టిక్ సీసా ఇప్పుడు ఎందుకు వెనకాల పెట్టానో గమనించండి. పర్యావరణం కోసం పెట్టానమ్మా. రాగి సీసాలోనే నీళ్లు తాగుతాను నేను, అందుకోసమే పెట్టాను. చాలు, ఇక్కడ ఉన్నావు నాకు చాలు. ఇదంతా కనపడుతుంది అందరికీ. ఇక్కడ ప్లాస్టిక్ కనపడితే నేను చెప్పేది నేనేం చేస్తున్నట్టు. ఇక్కడ పర్యావరణానికి హాని చేశామంటే మనం భక్తులం కాదు, భారతీయులం కాదు, హిందువులం కాదు, మనుషులం కాదు లెక్క. మన పూజల వల్ల, మన స్నానాల వల్ల, మన దీపాల వల్ల, మన పసుపు కుంకాల వల్ల ఏ చెరువు పాడవకూడదు. చెరువు నిండా మొత్తం తోసేసి వెళ్ళిపోకూడదు. చెరువు నువ్వు క్లీన్ చేసావా? చెయ్యడు, చెరువు తోసేస్తాడు. ఇందులో మునగడం పుణ్యమని ఎవడో చెబుతాడు. వాడు వీడికంటే అజ్ఞాని. వాడు చెప్తాడు, వీడు మునుగుతాడు. ఇక్కడ 16 ఉంటే 16 మునుగుతాడు. ఎక్కడ మునగాలో అక్కడ మునగాడు. ఆత్మజ్ఞానంలో మునగడు, అజ్ఞానంలోంచి వదిలి బయటికి రాడు. ఈ చెరువుల్లో మాత్రం బాగా మునుగుతారు. అక్కడి నుంచి అక్కడ ఎవడో టిక్కెట్ అంటాడు. సరిపోయింది. ఇంకా టిక్కెట్లే ఇక్కట్లు. దీని నుంచి బయటపడాలి. అందుకోసం ఆయన చెబుతారు ప్రత్యేకంగా, ఆత్మజ్ఞానం పొందాలి అంటే నీకు దర్శనం కావాలంటే తీవ్రమైన తపన ఉండాలి. ఆ తపన ఎలా ఉండాలి? ప్రార్థన చేసేటప్పుడు హృదయపూర్వకంగా, హృదయంలో ఏమీ లేకుండా మనస్సును పూర్తిగా ఖాళీ చేసేసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ దర్శనం అవుతుందండి. ఆ వెంటనే ఆ నివేదన భగవంతుడికి చేరుతుంది. హృదయంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉన్నంతకాలం ఆ నివేదన చేరదు.
అందుకే మీరు గజేంద్ర మోక్షం లాంటి దృశ్యాలు ఘట్టాలు గమనిస్తే అర్థమైపోతుంది బాగా. ఈ ఎదురుగొట్టంలో ఇలాగే ఖాళీగా ఉండబట్టే నేను వచ్చాను అన్నట్టే ఉంటుంది. రావలసింది వస్తుంది, రావలసిన విధంగా మనం కోరినట్టు రాదు. గజేంద్రుడు ఏం కోరాడు? నానానేక పయూధముల్ వనములో నన్బద్ధకాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంబ పరిపుష్ట చందన లతాం తచ్ఛాయలందుండక ఈ నీరాశనిటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా అన్నాడు. చాలామందికి సందేహం ఎప్పటికీ ఏమిటంటే ఈశ్వర అంటే విష్ణు వచ్చాడు ఏమిటండి, శివుడు రావాలి కదా, మనకి ఎంతకంటే ఆలోచించడం తెలియదు. భయం బెట్లో కదే ఈశ్వర అన్నాడు. ఈశ్వర అంటే విష్ణు ఎలా వచ్చాడు, దానికి తర్కం ఒకటి ఉంది. మాయతో ఏం రాలా, విష్ణు వచ్చాడు, తర్కం ఉంది దానికి. మీరు ప్రత్యేకించి దేవుణ్ణి ఫలానా అని పేరు పెట్టి పిలిస్తే, సంకల్పం ఫలిస్తే, నిష్ట గట్టిగా ఉంటే ఆ దేవుడే వస్తాడు, ఆ రూపంలోనే వస్తాడు. లేకపోతే ఇంకో రూపంలో వస్తే నువ్వు నమ్మవు. ఏ దేవుడు పేరు పెట్టకుండా ఈశ్వర అంటే విష్ణువే వస్తాడు. ఈశ్వరుడు అంటే శివుడు అని అర్థం ప్రత్యేకంగా శివుడు కేటాయించి, శివుడు ఎక్కువగా ఆ పేరుతో పిలుస్తారు. కానీ ఈశ్వరుడు అంటే లోకాన్నంతటినీ పాలించే ప్రభువు. నిజంగా చెప్పాలంటే ఆత్మను మించిన ఈశ్వరుడు లేడు. అందుకని ఆయన ఈశ్వర అన్నాడు. శివుడు అనాలి, విష్ణువు అనాలి, కుమారస్వామి అనాలి, అయ్యప్ప స్వామి అనాలని ఏనుక్కు తెలియదు. ఆయనకు ఆపద వచ్చిందే ప్రార్థించాడు. ఆ భగవంతుడు ఎవడో నాకేం తెలియదు, ఎవరిని జనించు జగము అన్నాడు అంతే. నాకేం తెలుసు ఎవరు సృష్టిస్తున్నాడో, ఎవరు పెంచుతున్నాడో, ఎవరు పోషిస్తున్నాడో, వాడు నాకు కావాలి. వాడు ఎవడో నాకేమిటి, డ్రెస్సు ఆధార్ కార్డు నెంబర్ చెప్పమంటే నేను ఎక్కడ చెప్పను, ఫోన్ నెంబరు నాకు తెలియదు అని అమాయకంగా మనస్సునంతా ఖాళీ చేసుకుని బాధలో ఆర్తితో ప్రార్థించాడు. కేవలం ఆపద నుంచి కాపాడమని. గజేంద్రుడు మోక్షం కోసం ప్రార్థన చేయాల. అందుకే ఇది గజేంద్ర మోక్షం కాదు, తెలుసుకోండి దయచేసి. గజేంద్ర మోక్షణం, పోతన గారు పెట్టిన పేరు మోక్షణం, మోక్షం కాదు. మోక్షం అంటున్నాం మనం ఇక్కడ. మోక్షణం అంటే విడుదల, మోక్షం అంటే పూర్తిగా ముక్తి, అది వేరండి. ముక్తి వేరు, విముక్తి వేరండి. జైలు నుంచి విముక్తి చెందాడు అంటారు, జైలు నుంచి ముక్తి చెందాడు అనరు. జైలు నుంచి ముక్తి ఉండదు. జైలు నుంచి విముక్తి చెందాడంటే కేవలం గేటు దాటి బయటకు వచ్చాడు. గజేంద్రుడికి మోక్షణ వచ్చింది, మోక్షం రాలా. మళ్ళీ ఇంద్రద్యుమ్న మహారాజు అయ్యాడు అక్కడ. ఆయన పూర్వజన్మలో ఇంద్రద్యుమ్న మహారాజు, తపస్సు ఫలించక ఏనుగు అయ్యాడు అగస్త్య మహర్షి శాపంతో. మళ్ళీ ఇంద్రద్యుమ్నుడు అయ్యాడు, అలాగే చేసుకున్నాడు తపస్సు. ఏనుగ్గా ఉండగా మోక్షం రాలేదు ఆయనకు, రాదు. ఏనుగు కేవలం ఆర్తితో ప్రార్థన చేసింది. ఆర్తి పెరగాలి, అర్ధార్థి కావాలి, అర్ధార్థి పెరగాలి, జిజ్ఞాసువు కావాలి, జిజ్ఞాసువు పెరగాలి, జ్ఞాని కావాలి. జ్ఞానాదేవతు కైవల్యం, శంకరాచార్య మాట. చతుర్విధా భజంతే మాం జనా సుకృతనో అర్జున ఆర్తో జిజ్ఞాసుడు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. భగవంతుడు 7వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్పిన మాట. ఆర్తితో ప్రార్థించే వాళ్ళు ఉంటారు, కోరికలతో ప్రార్థించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోరికలు తీరుస్తానయ్యా, ఎందుకంటే వాడికి నమ్మకం కలిగితే తర్వాత ఆ కోరికలు వదిలేస్తాడు అని ఆయన నమ్మకం. మనం ఏం చేస్తున్నాం, దేవాంతకులం కదా, ఎందుకు వదులుతాం అని ఇంకా పెంచుకుని మన ఊళ్ళోకి వెళ్ళి నేను మొక్కుకున్నా, నాకు జరిగింది, నువ్వు కూడా మొక్కుకో, నువ్వే తొక్కుకో, చాలా బాగుంటుంది. ఇంకొక 100 మందికి చెబుతాం, అందరూ మొక్కుకుంటారు, క్షేత్రం పాడు చేస్తారు. ఓ 10,000 మంది వస్తారు. ఏమైపోతుంది ఈ క్షేత్రం? ఇది మనశ్శాంతికి మౌనానికి ఉన్న క్షేత్రమా, కర్మకాండకి ప్రసిద్ధమైన క్షేత్రం కాదు. నన్ను మన్నింతురుగాక పరమ వాస్తవాలు చెబుతున్నా. ఇక్కడ కర్మకాండ జరగదు. జ్ఞానమే జ్ఞానమే, ధ్యానమే ధ్యానమే, మౌనమే మౌనమే. అలా ఉండగలిగిన వాళ్ళే రావాలి. ఇక్కడ ఆకులు పువ్వులు పూజలు చేసేవాళ్ళు రావద్దు ఇక్కడికి. అదేదో వాళ్ళ గుళ్ళో వాళ్ళు చేస్తారు, అక్కడ మనం చేయక. నేను మొక్కుకున్నాను, నేను ఎవడ మొక్కోమని చెప్పాడు క్షేత్రం పాడవుతుంటే. ఇప్పుడు సమాజం గురించి, క్షేత్రాల గురించి, మొత్తం దేశం గురించి మనకు ఆలోచన ఉండదండి. మనస్వార్థమే. నేను అనుకున్నా అది అయిపోవాలి, ఇదో అహంకారం ఇక్కడ. దానికోసం 10 పొన్నమల, 16 పొన్నమల, 108 పొన్నమల మొత్తం పరిగెట్టుకు రావడం ఇక్కడికి. ఈ మొక్కుబడి చివరికి ఇంకోళ్ళకి చెప్పడం, వాళ్ళు కూడా మనలాగే చెడిపోవడం. ఇంకా అసలు ఆ కోరిక ఎందుకు ఆపుకోలేకపోతున్నావు, దానికోసం మొక్కకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు, దట్ ఈస్ ఫండమెంటల్ క్వశ్చన్ ఇన్ ఫిలాసఫీ. 1వ తరగతి నుంచి పీజీ వరకు ఫిలాసఫీలో మొదటి ప్రశ్న, చివరి ప్రశ్న ఏమిటంటే ఆ కోరికను ఎందుకు నిగ్రహించుకోలేకపోతున్నావు, ఆ కోరిక తీరడం కోసం ప్రపంచం అంతా ఎందుకు తిరుగుతున్నావు. ఆ కోరిక నిగ్రహించుకోవడమే రమణ మహర్షి, అదే తత్వం. గజేంద్రుడి కోరిక ఉంది కాబట్టి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఈ నానానేకపయోధములు అన్నప్పుడు రాలేదండి. అనేక ఏనుగుల చేత నేను సేవింపబడుతూ ఉండేవాడిని. రజోగుణం అంటారు దీన్ని, రాజకీయం. ఇది వదలలేదు వాడికి. పోనీ తమోగుణం వదిలిందా? లేదండి. దశలక్ష కోటి కరణీనాథుండునైన వాళ్ళ ఆడ ఏనుగుల సంఖ్య, వాడు పెళ్లి చేసుకున్న వాళ్ళట. ఏనుగులు కూడా పెళ్లి చేసుకుంటే అనుకుందాం మన పద్ధతి ప్రకారం. వాడికి భార్యలు ఎంతమంది అంటే 10 లక్షలు. ఎవడు అడిగాడు? ఆధార్ కార్డా ఇదేమన్నా?
ఇది తమోగుణం. కామవాంఛలు తమోగుణం అంటారు. ఇంకా పోనీ సత్వగుణం కూడా వదల్లా. మద్దానాంబ పరిపుష్టమచ్చందనలతాం తచ్ఛాయనందుండక. అబ్బో, చాలా ఉంది కథ. నా దానజలం స్రవించడం వల్ల పెరిగినటువంటి మంచి గంధపు చెట్ల నీడల్లో హాయిగా ఉండకుండా నేను ఈ చెరువు దగ్గరికి ఎందుకు వచ్చా అంటే, నేను దానాలు చేయడం ద్వారా పెద్ద ఉద్యానవనాలు పెంచా, గుళ్ళు కట్టించా, గోపురాలు కట్టించా అనే అహంకారం గజేంద్రుణ్ణి వదలలేదు. ఈ మూడు సాత్విక అహంకారం, రాజసాహంకారం, తామసాహంకారం ఇవన్నీ ఉండడం వల్ల దేవుడు రాలేదు. ఎప్పుడు వచ్చాడో తెలుసా? ఆ ప్రార్థన అంతా వరుసగా చదవండి. చదివితే పుణ్యం, మనవాళ్ళు పుడతారని చదవకండి అమ్మ. జ్ఞానం కోసం చదవండి, జ్ఞానం కోసం చదవండి. ఏకాదశి నాడు చదువు లేదు, వెంటనే చదువు, వెళ్ళగానే చదువు, నీకు అర్థమవుతుంది. మొత్తం అన్ని పద్యాలు అన్ని ప్రార్థనలు అయిపోయాక ఎంతకీ రాకపోతే, లా ఒక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండశ్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్గదే దీను నిన్ నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపన్గదే దీను నిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక. స్వామి, శరీరంలో బలం తగ్గిపోయిందయ్యా. ప్రాణాలు, పంచప్రాణాలు ఒకచోట ఉండేది ఇక్కడ ఉండే జఠరాగ్ని దగ్గర ఉండే సమానం కుత్తుకులోకి వచ్చిందయ్యా. కుత్తుకులో ఉండే ఉదానం అపానం దగ్గరికి వెళ్ళిపోయిందయ్యా. అపానమేమో ప్రాణం దగ్గరికి వచ్చిందయ్యా. ప్రాణాలు పోతున్నాయి తండ్రి, నువ్వు తప్ప, నీవే తప్ప నితప్పరం పెరుగమన్నింపన్ గదే దీను. నేను గమనించండి అమ్మా, సరిగ్గా రమణ మహర్షి 1896 సంవత్సరంలో అరుణాచలేశ్వర క్షేత్రంలోకి వచ్చి మాట్లాడిన మాట ఇదే. అరుణాచలేశ్వర, నువ్వే దిక్కు, నువ్వే దిక్కు, నువ్వే దిక్కు, నువ్వు పిలిస్తే వచ్చా, నువ్వు పిలిస్తే వచ్చా అని. తినడానికి తిండి లేక అప్పటికే 3 రోజులు ఉపవాసం వల్ల స్పృహ తప్పి పడిపోతే పూజారి గారు ఇచ్చిన ప్రసాదం నేల రాలిందమ్మా. నేల రాలిన మెతుకులు ఏరుకుని తిన్నాడు ఆయన, ఆకలి కోసం, ఆకలి కోసం. అటువంటి మహర్షి దగ్గరికి వచ్చి మనం కోరికలు కోరతామా? మనకంటే పిచ్చాళ్ళు ఉంటారా? 3 రోజులు ఉపవాసం, 3 రోజులు. వద్దు, నా అన్నం నాకు దేవుడు పెట్టాల్సిందే, నేను ఎవరిని అడగను. చూద్దాం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని ప్రతిజ్ఞ చేశాడు కదా. నాకు అన్నం పెడతాడా పెట్టడా చూస్తా, వాడంతా వాడే పెట్టాలి, నేను ఎవరిని అడగను. వివేకానందుడు ఇలాగే కూర్చున్నాడు అమెరికాలో. చికాగోలో ఒక వంతెన కింద కూర్చుంటే ఎవరో ఒక ప్రత్యేకించి ఒక షావుకారు వచ్చి అన్నం పెట్టాట. నీకెవరు చెప్పారండి అన్నం పెట్టమనంటే, నేను రామచంద్రుడు భక్తుడిని, రాముడు నాకు కల్లో కనిపించి వంతెన కింద ఒక ఆయన ఉన్నాడు, వెళ్ళి అన్నం పెట్టమని చెప్పాడు అన్న. ప్రత్యక్షమైన నిదర్శనాలమ్మా ఇవన్నీ, ప్రత్యక్షమైన నిదర్శనాలు. పుక్కిటి పురాణాలుగా మహాయోగులు అబద్ధం ఆడతారా? రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, శంకరాచార్యులు అబద్ధం ఆడితే ఇంక సృష్టికి అర్థం ఉందా? ఇక్కడ అంతే, నువ్వే దిక్కు, నువ్వే దిక్కు అని ఆయనంతా ఆయన ప్రసాదం పెడతాడేమో అని ఇక్కడ ఎవరికి ప్రసాదాలు పెట్టరు అన్నట్టు ఆ పూజారి గారు. ఏదో అప్పటి పద్ధతి అది. వెళ్ళిపోతుంటే ఆయన అలాగే నుంచుంటే ఇంతలా పారేశాడు ఎత్తి, పైగా ముట్టుకోకుండా అలాగ. అది కూడా భరించాడు పాపం. అది ఈయన పాపం స్పృహ తప్పే స్థితిలో ఉండడం వల్ల స్పృహ తప్పి పడిపోతే అది నేలపడిపోయింది. ఆకలికి తట్టుకోలేక అందులోంచి మెతుకులు ఏరుకుని తిన్నాడు. దివ్య జీవన మకరందంలో చూసి, ఏం బాధపడ్డావు తండ్రి ఈ ప్రపంచం కోసం. మీ ఇంట్లో ఉంటే అడగమ్మ 3 పూట్ల తిండి పెట్టేది కదా, ఏమి ఇది? మన కోసం కాకపోతే ఎవరి కోసం అండి? అదేదో తాను తెలుసుకోవాలి, మనకి తెలియజెప్పాలి. ఇంకో 2వ మాట లేదండి ఆయన దగ్గర. అంతో ఎంతో ఆధ్యాత్మిక రంగంలో జ్ఞానం ఉన్న వాళ్ళందరూ ఇలాగే ఉంటారమ్మా. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఓ గోకేసి పీకేద్దామని చూడకండి, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము 32 మెట్లు ఉంటే భగవంతుడు దేవల్ల 28, 27 ఎక్కేసాం. ఇంకా 4 మెట్లలో ఉన్నాం. మమ్మల్ని కిందకి లాక్కండి. మా ఇంట్లో పెళ్ళికి రండి, మా మనవరాలు బారసాలకి రండి, వద్దు దయచేసి. ఇవన్నీ పావనం డైలాగులు అంటారు. పెట్టి పావనం డైలాగులు బాగా మాట్లాడుతూ ఉంటాం మనం, మనిషిని కరిగించేయడానికి. కానీ మహాయోగుల యొక్క తపన ఎలా ఉంటుందంటే, వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకున్న వాళ్ళ తపన కూడా ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. బతికితే ఎలా బతకాలి, లేకపోతే ఇదేందుకు ఇక్కడ. సరిగ్గా గజేంద్రుడు తపనేనండి. ఆ రోజు ఆయనదే ఆర్తే, ఏదో కావాలి నాకు, మరణానుభూతి కలిగింది, నేను ఈ శరీరం కాదని తెలిసింది, ఈ శరీరం వద్ద చెత్త కట్టే, ఇది నాకు భారం అయిపోయింది ఇక్కడ ఏదో. అప్పుడు ఒక మాట అంటారు రమణ మహర్షి, ఏనుగును తీసుకొచ్చి సంచిలో కుక్కినట్టుగా ఉందంటారు. మనకి ఎప్పుడైనా కలిగిందా అనుభూతి? ఏనుగును తీసుకొచ్చి సంచిలో కలిగినట్టుగా ఉంది. ఇంకా ఈ దేహవాంఛలు తీర్చుకుందుకు మనం ఇంకా వస్తువులు కొంటున్నాం, భోగాలు అలవాటు చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, ఏనుగు అంత ఉంది శరీరం, ఇంకా డబ్బు ఎంత ఉంది, జన సంచిలా ఉంది అనుకుంటున్నాం. మనం ఇక్కడ సంచిలో ఏనుగును కుక్కారు అని అనుకోవట్లేదు మనం. ఏనుగంత శరీరాన్ని పెంచుకుని దానికి కావలసిన రొట్ట గడ్డి అంతా భోగభాగ్యాల రూపంలో వేద్దాం అనుకుంటున్నాం మనం. ఇది వదిలేయగలగాలి.
అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకని ఆ ప్రార్థనకి విష్ణువు ఎలా చలించాడు? ఆ ప్రార్థన ఎక్కడికి వినపడింది? ఇక్కడెక్కడో ఈయన కాసారంలో ఉంటే అక్కడ లేదు. అది ఈయన చేసిన రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్న పిలుపు ఎక్కడికి వినపడింది? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృత సరఃప్రంతెందుకంతోపలోత్పల పనియంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. అంత దూరం వినపడుతుంది ఖచ్చితంగా. పోతన గారు అంత పెద్ద సమాసం ఎందుకు వాడాడు? ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృతపర ప్రాంతెందుకంతోపలోత్పల పర్యంకరమా వినోది. ఇంత పొడుగు ఎందుకండి? పక్క మీద పడుకున్నాడు, లక్ష్మీదేవి సేవిస్తుందంటే 2 మొక్కల్లో అర్థమైపోవాలా? అర్థమైపోయేది కవిత్వం కాదు, పరమార్థంగా మారేది కవిత్వం. అర్థం కావడం సమస్య కాదు. అక్కడ పద్యం పాడగానే మీ అందరి హృదయాల్లోనూ విష్ణువు పట్ల భక్తి కలిగిందా లేదా, అది పరమార్థం. అర్థం కావడం ముఖ్యం కాదు. ఇక్కడ ప్రతిపదార్థాల తాత్పర్యాలు 10వ తరగతి విద్యార్థుల పని, ఆధ్యాత్మిక సాధకుల పని కాదు. ఆ పిలుపు అక్కడికి వినపడింది. వినపడంతో ఆయన అన్నాడు సవరంభియ్యి. ఎంత తొందరగా వచ్చాడు అంటే సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ బన్నింపడు ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రణావనోత్సాహియై. అంత తొందరగా వస్తాడు. అది రమణ మహర్షి చెప్పిన మాట. అబద్ధం ఎందుకు అవుతుంది? పురాణ కాలంలోనూ నిజమైంది, నవీన కాలంలోనూ నిజమవుతుంది. అంత ఆర్తి ఉందా? అంత ఆర్తి ఉందా? ఆత్మజ్ఞానం గురించిన ఆర్తి ఉందా? అన్నం అరగలేదని అజీర్తి ఉందా? ఆలోచించుకోవాలి. ఈ కడుపు నొప్పి ఒక్కటి తగ్గించిన అన్నట్టు అదొక్కటి తగ్గిస్తాడు. దాన్ని తగ్గించడానికి ఇంత బెళ్ళ చాలు, డాక్టర్ చాలు, దేవుడు ఎందుకండి? లేకపోతే అదో కడుపు నొప్పితో పోతే శని వదిలిపోతుంది, మొత్తం గొడవ లేదు, ఇంకా డాక్టర్ పని లేదు, దేహం పని లేదు. దీనికోసం మనం చచ్చిపోయి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఈ ఒక్కటి తగ్గిస్తే నీ ఆశ్రమానికి వస్తా. అబ్బా ఇదో లంచం ఇక్కడ. ఇప్పుడు రాకపోతే ఆయనకి నష్టం. ఈ వ్యామోహాల నుంచి మనం బయటపడాలి. అలాగే వచ్చాడు ఆయన. అలాగే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా సరస్వతి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, విష్ణువు విగ్రహం, రాముడి విగ్రహం, ఏ విగ్రహం ఉన్నా సరే ఒక ఆర్తి మనస్సులో ఉండాలి. నాకు ఎందుకు కనపడవు నువ్వు? ఎన్నాళ్ళీ చలనమ్ములేని శిలవై ఏడ్పింతువో దేవి, ఎన్నాళ్ళీ చలనమ్ములేని శిలవై ఏడ్పింతువో దేవి, నా కన్నులు నీ పదపద్మకంతి కనగా కన్నీళ్ల నర్చింపగా ఎన్నో పద్యములల్లి నీ కొరకునై ఏండ్లైన పూండ్లైన చూచున్, నా కన్నులు నీ పద్మకంతి కనగా కన్నీళ్ల నర్చింపగా ఎన్నో పద్యములల్లి నీ కొరకునై ఏండ్లైన పూండ్లైన చూచున్, నా మీదన కోపమా నా మీదన కోపమా భగవతి శ్రోతస్విని భారతి. ఇంత ఆర్తితో మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు నువ్వు కోరుకున్న సరస్వతి రూపంలోనే సాక్షాత్కారం అవుతుంది. ఎందుకమ్మా ఈ బండరాయిలా కూర్చుంటావు? ఎంతకాలం ఇలా ఏడవాలి మేము ఇక్కడ? ఒక్కసారి దర్శనం ఇవ్వచ్చు కదా వీణ వాయించే సరస్వతి రూపంలో అని నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే నేను అవధానిని, నేను కవిని, నాకు 1,000,000 మంది దేవతల కంటే మా సరస్వతీదేవే ఎక్కువ. మాకు ఈ విద్య ఇచ్చింది ఆవిడ. ఒక విద్యకు ఒకళ్ళు ఉంటారు కదా, డబ్బు లక్ష్మీదేవి ఇస్తుంది. డిపార్ట్మెంట్లు మంత్రి శాఖల్లా ఉంటాయి మన దగ్గర. అందుకని మాకు విద్య ఎవరు? సరస్వతి కటాక్షములు. అమ్మ నీ వల్ల ఇంత వాడిని అయ్యాం కదా, నువ్వు కనపడవు. దేనికి ఇదంతా పని లేక మేమే నువ్వు అనుకుంటున్నారు ఇక్కడ. నువ్వే సరస్వతి, నువ్వే ఇది ఆటంతో ఇంకాస్త గర్వం వచ్చేస్తుందేమో అని భయంగా ఉందమ్మా. నువ్వు కనపడితే నేనేమిటో నువ్వేమిటో తెలుస్తుంది కదా అని నేనే ఏడిచా మా ఇంట్లో సరస్వతి విగ్రహం దగ్గర. మళ్ళీ సరస్వతి క్షేత్రానికి వెళ్ళి ఆడవలేదు, ఇంట్లో ఉన్న విగ్రహం కూడా అదే. అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఇది ఇంత తీవ్రార్తి కలగాలంటే లోకంలో సంసార జీవితంలో మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలంటే రమణ మహర్షి చెబుతారు, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ ఉండాలయ్యా అంట. ఇది వేదాంతం చెప్పిన మాటే. దానికి మంచి ఉదాహరణలు చెబుతారు ఆయన. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. కర్మలో అకర్మ అంటే రమణ మహర్షి ఏం చెప్పారో తెలుసా? చక్కని మాట చెప్పారు. ఎక్కడికో భార్య భర్త పిల్లాన్ని తీసుకుని వెళ్ళొస్తారు బయటికి. రాత్రి 9 వస్తారు. అప్పుడు ఆ పిల్లాడికి అప్పటికే దారిలోనే నిద్ర వచ్చేసింది వాడికి. వాడు ఇంకా పడుకోవాలనుకుంటాడు. ఇంట్లో దిగబట్టగానే మనసమే పడుకుంటాడు చిన్నపిల్లాడు. తల్లి ఏం చేస్తుంది? వీడు ఏమీ తినకుండా పడుకుంటాడు. ఇప్పుడు అర్ధరాత్రి 12కి లేచి అన్నం అంటాడు.
అని తల్లికి వాడు యోగక్షేమాలు తెలుసును కాబట్టి ఆ నిద్రపోయేవాడిని బలవంతంగానైనా లేపి 4 ముద్దలు తిని పెరుగు ముద్దలు రా పెరుగు నాకు వద్దమ్మా బాగుంట అంటాడు వీడక. అయినా సరే వాడు మెడ దగ్గర చెయ్యేసి అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే, అది ఎక్కడో మా అమ్మ గురించి చెప్పాను, అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే. అర్ధరాత్రి అయినా సరే తల్లి అంత ప్రేమగా లేపి ఆ మెడ దగ్గర చెయ్యగానే సగం ఆకలి తీరిపోతుంది బిడ్డకి. అలాగే పెట్టి ముద్దలు నాన్న, ఇది మీ మావయ్య ముద్ద, ఇది మీ నాన్నగారి ముద్ద, ఇది మీ అన్నయ్య ముద్ద, 16 ముద్దలు తినిపించేస్తుంది ప్రేమ. ఆ బిడ్డకి తిన్నట్టు తెలియదు. గమనించండి, మహర్షి చెప్పిన ఉదాహరణ. సంసార జీవితంతో సంబంధం లేనివాడు ఉదాహరణలన్నీ సంసారం నుంచే తీసుకున్నాడు. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మనకి ఇలా చెబితేనే అర్థమవుతుంది. అందుకని బిడ్డ నిద్రపోతున్నాడు, కానీ తల్లికి ఏమిటంటే ఎప్పుడూ అర్ధరాత్రి లేస్తాడు, ఆకలి అంటాడు, ఎలాగా అది తినే రకం కాదు వీడు అని ఏదో చేసి మొత్తం మీద తను తినే ముందు వాడిని ఇలాగ బలవంతంగా లేపి ఈ 2 ముద్దలు పడుకుంది. కానీ ఇంకే పొద్దున అసలు నువ్వు లేవద్దు, బడికి కూడా వెళ్ళొద్దు, ఏదో చెప్పేసి 2 ముద్దలు తినిపిస్తుంది. పొద్దున్న లేచాక నాకు అన్నం పెట్టలేదు అంటాడు, నేను ఆకలేసి పడుకున్నానంటాడు. తిన్నాడు కదా, తినలేదు అంటున్నాడు. కర్మలో అకర్మ అంటే ఇదే అని చెప్పారు మహర్షి. ఎంత చక్కని ఉదాహరణ, ఎంత చక్కని ఉదాహరణ. కర్మలో అకర్మ జరిగింది, కానీ జరగలేదని జరిగిన వాడికి అనిపిస్తుంది. సరిగ్గా మన జీవితంలో ఇలాగే ఉండాలి. పనులు జరగాలి, అవి జరగలేదనే అనిపించాలి మనకి. జరిగినా జరగకపోయినా ఒక్కటే అనిపించాలి. జరగడం కోసమని రావద్దు ఇక్కడికి. జరిగేది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది. జరగకూడనిది ఎంతమంది ప్రయత్నించినను జరగదు, జరగవలసినది ఎంతమంది అడ్డుకొన్ననో ఆగదు. కావున మౌనముగా ఉండుటే శ్రేయస్కరము అని ఆయన ఉటంకింపు ఉందా లేదా? చాలా చోట్ల కార్యాలయాల్లో ఆయన బొమ్మేసేది ఉండడం చూశాను. అది చూశాకే మనశ్శాంతి కలుగుతుంది ఎవరికైనా. ఇది ఇలాగే అవ్వాలి, ఇది ఇలాగే అవ్వాలి. పిల్లాడికి పెళ్ళి అవ్వలేదు, పిల్లకి ఏదో ఉద్యోగం రాదు, వస్తుందమ్మా, వాళ్ళ పెళ్ళికి తగిన వాళ్ళు పుట్టాలిగా. పరీక్షిత్తు సర్పయాగంలాగే జనమేజయుడే పుట్టలేదు, ఇంకా సర్పయాగం కూడా చేస్తాడు. నీ కొడుకు కోడలు రావాలనుకుంటున్నావు, ఆ పిల్ల పుట్టాలి కదా, ఏదో జరగాలి కదా. వాళ్ళు ఎక్కడో ఉన్నారు అమెరికాలో, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చాక మీ గురించి పరిచయం అవుతుంది, 2 ఏళ్ళకి అవుతుంది, ఏమైంది నష్టం మనకి. ఇలాగ వెంటనే 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 అనడం వల్ల పనులు చెడిపోతాయి. ఇది కర్మలో అకర్మ. అందుకే మన జీవితంలో మనం కూడా ఉండాలి, జరిగేది జరుగుతుంది, జరగనిది ఎలాగో జరగదు. ఇంకా మనం ఊరికే దేనికి తాపత్రయపడ్డ నిమిత్త మాత్రంగా ప్రయత్నం చేద్దాం. నిమిత్త మాత్రంగా ప్రయత్నం అంటే ఎలా ఉంటుంది? అంతయు సాక్షిగా అగనుట అభ్యునచో. పనసకాయ అర్థమైతే ప్రపంచం అర్థమవుతుంది. అంతయు సాక్షిగా అగనుట అభ్యునచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్. అంతయు సాక్షిగా అగనుట అభ్యునచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చితిగంటదు గదా. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతిగంటదు గదా. మదిబూయు అసంగతైలమున్ పంతము మాని ధర్మములు బాధ్యతలున్ నెరవేర్చుకొమ్మికన్. పనసకాయ తరుగుతున్నప్పుడు, పనస పళ్ళ కోసం పనసకాయ తరుగుతున్నప్పుడు చూడండి, వేదాంతం అర్థమవుతుంది. కేజీకి నేనా ఊరికే తగాద పెట్టుకోవడం కాదు ఇక్కడ. వాడు పేదవాడు, వాడు బతకాలమ్మా, ఎదవ బేరాలు. కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవారుతున్నామంటే మనం మనుషులం కాదండి. నేను చేసి మీకు చెబుతున్నా. మా ఇంట్లో షరతు, కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరం ఆడద్దు. నీకు ఓపుకుంటే ఏసీ టెక్స్టైల్లో ఆడమని చెప్తాను నేను. ఏసీ హోటల్లో ఆడు, ఏసీ హోటల్లో. అప్పుడు ఎవడ నోరు మూసి కూర్చుంటాం ఇక్కడ. వాడు ఎదవచ్చారు పనికి మాలింది, వాడు చూపించి 25,000 అనగానే అంత ఖరీదు ఉందంటే అది ఏదో ఏం లేదు, దానికి లోపల చెనుకులు ఉన్నాయి. నువ్వు చోట్ల ఏసీ చూసావు ఇక్కడ, నువ్వు నీకు టీ కూడా ఇచ్చాడు. అంతేకాదు ఏమీ గుర్తుపట్టిన వాడు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసామంటాడు. అంతే వెంటనే ఐసే ఎట్టే రొట్టే మట్టి ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూశాడు. ఇదో పెద్ద నాటకం, దీనికి పడిపోతాం మనం. అదే రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకునే ముసలావిడ ఉంటుంది పాప, ఆవిడకి అదే దిక్కు. 25 పళ్ళు అక్కడ పెట్టుకూడదు, నమస్కారం పెట్టి కోరుతున్నా. అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి అమ్మా, అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి. మనం ధనవంతులం 10 పళ్ళు కొంటే 100 రూపాయలు 200 పెడితే మనకు పోయేదేం లేదు. ఇక్కడ ఆ ముసలావిడికి ఆ పూట అన్నం అది. వాళ్ళు ఎందుకు ప్రభుత్వాలకు వదిలేసి పింఛను పథకాలకి బలి చేస్తారు? వాళ్ళని మనం పోషించలేమా? అవసరం లేకపోయినా పళ్ళు కొనాలండి. అక్కడ ఆపే, బండి ఆపే, కారు ఆపే, కొను, 1 కేజీ పళ్ళు కొని పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చేయి, ఎవరికైనా ఇచ్చేయి, లేకపోతే ఇంట్లో ఉన్నాయి, ఏం పర్వాలా. ఎందుకు అక్కడికి వచ్చేసి ఇలా చూసి అలా పోనీ. మంచి పండు కోసం చూస్తే పర్వాలేదు, బేరమాడకూడదండి. నేను బేరవాడినమ్మా, నువ్వు చెప్పిన దానికి తీసుకుంటాను, నువ్వే మంచి పళ్ళు ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు. కళ్ళగొద్దు దొరసానమ్మా, చక్కగా ఉన్నావమ్మా లక్ష్మీదేవిలాగా, మంచి పండు పట్టుకెళ్ళమ్మా, నీ బిడ్డలు బాగుండాలమ్మా పండులు అని ఇస్తారండి. ఏ పండును చూసినా, ఏ కాయను చూసినా ఇక్కడ వేదాంతం స్ఫురిస్తుంది. పనసకాయని మీరు చూడండి ఎలా ఉంటుందో సరిగ్గా. పనసకాయ కూర బ్రహ్మాండంగా ఉంటుంది, పనస పొట్టు కూర.
పనసపొట్టు కూర లేకపోతే అసలు కొంతమంది భోజనమే చేయరు. ముఖ్యంగా తద్దినాల్లో పనసపొట్టు కూర ఉండవలసిందే. పితృదేవతలకు ఇష్టం లేదు, ఈయనకే ఇష్టం. అంతేకాదు ఒక సామెత కూడా ఉంది కొన్ని వర్గాల్లో, పనసకాయ దొరికిందని తద్దినం పెట్టద్దని. తద్దినం నాడు పనసపొట్టు కూర ఉండడం మంచిదే, కానీ పనసకాయ దొరికిందని తద్దినం పెట్టేస్తే అలాగా. తండ్రికి ద్వాదశి నాడు పోయాడు, నీకేమో దశమి నాడు పనసకాయ దొరికిందని తద్దినం పెట్టేస్తావేటి? అలా ఎలా కుదురుతుంది? అందుకని సామెత అది మాకు కూడా వర్తిస్తుంది. అరుణాచలం వచ్చాం కదా అని పక్కనే ఇంకో కరుణాచలం ఉంది, రందండి దీన్నే పనసకాయ తద్దినం అంటారు. రారండి అలాగా, రారండి అలాగా. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక మాట లేకుండా దక్షిణామూర్తి పాదాల సాక్షిగా చెబుతున్నా, నాకు ఇచ్చిన గదిలో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వచ్చానమ్మా నేను. అందుకోసం వచ్చా, ఆ పనే చేస్తా. ఇక్కడ కూర్చుని ఈ 3, 4, 5 తేదీలు ఇక్కడ ఉండి లోపల నేను ఒంటరిగా లోపల మంచం మీద కూర్చుని హాయిగా 1 గంటకు లేచి ధ్యానం చేసుకుంటున్నా, పడుకునో కూర్చున్నా. నాకు తెలుసు, రమణ మహర్షికి తెలుసు, మీకు అనవసరం. అది నాకు మనశ్శాంతిగా ఉంది, అందుకోసం వచ్చాను ఇక్కడికి. ఇది మొత్తం మౌనం, ఇది ధ్యాన కేంద్రం. మనం అక్కడ చేసుకోవాలి. మనం ఊరికే పెడితే వేరు, వాళ్ళు పిలిచినప్పుడు పిలిస్తే పెడితే వేరు. కాస్త గౌరవం కూడా ఉంటుంది, దానికి ఇబ్బందులు ఉండవు. అందుకని వచ్చాం. అది ముఖ్యం. ఇక్కడ 10 మందిని కలవడం, వాళ్ళ దగ్గర కార్యక్రమాలు పెట్టించుకోవడం, విజిటింగ్ కార్డులు తీసుకోవడం, ఫోన్లు చేయడం, ఇదంతా పనికి మాలిన వ్యవహారం. ఇది వాళ్ళు అడిగితే మనకు కావాలంటే చేస్తాం, లేత లేదు ఇక్కడ. అంతే, పనసకాయ తద్దినం అంటారు. వచ్చారు కదా పక్కనే గుడి అండి, మీరు చూస్తే బాగుంటుంది. అసలు నేను చూస్తే గుడి బాగుంటుంది అంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదన్నమాట. మీరు వస్తే గుడి పావనం అవుతుందనే మాట విన నేను చెవులు మూసుకుంటా. అయ్యి బాబోయ్, నేను వస్తే గుడి పావనం, దేవుడు ఏమయ్యాడు? దేవుడి మీద నమ్మకం పోయింది మనకి. ఎవరో రావాలి, ఓ స్వామీజీ వస్తే పావనం. స్వామీజీ వల్ల గుడి పావనం అవుతుందా, స్వామి వల్ల పావనం అవుతుందా? ఆలోచించండి. అక్కడ దేవుడు ఉన్నాడు కదండి, రావడం ఆయన ఇష్టం అండి. మనం ఎందుకంటే పిలుస్తున్నాం ఇక్కడ? వచ్చే వరకు ప్రాణం తీసేయడమే, ఇంకా రికమెండేషన్లు ఎక్కడెక్కడి నుంచో. ఎందుకు ఇది? ఉన్నవాళ్ళని జడగొట్టడం, జ్ఞానులు కూడా అజ్ఞానులు చేయడం. ఆ గుళ్ళోకి నువ్వెళ్ళు, కూర్చో, అక్కడ చేసే ధ్యానం చేసుకో, నేనెందుకు రావాలి? మొత్తం వచ్చిన మనిషి 10 క్యాంపులు పెట్టుకుని సబ్జెక్ట్ అంతా పాడైపోయి ఉపన్యాసం నాశనం అయిపోవాలి చివరికి. ఉపన్యాసం కూడా పెద్ద విషయం కాదండి. ఇన్ని అవధానాలు చేసిన వాళ్ళు ఎలాగో వాళ్ళ చెబుతాం. ఆ లోపల ధ్యానం చేసుకోకపోతే దానికి వివిక్త దేశ శైవిత్వం అరతిర్ జన సంసది అని ఏకాంతంతో జనంతో ఏ సంబంధం లేకుండా ఉండడం. ఈ 3 రోజులు అరుణాచలంలో కూడా నాకు దొరక్కపోతే ఇంకెక్కడ దొరుకుతుందండి? ఇంకెక్కడ దొరుకుతుందండి? మిగిలినవన్నీ బజార్లు, హోటళ్ళే కదా మేము వెళ్ళేవి. ఇక్కడ ఒక్కటి చోటే కదా భగవత్ కేంద్రం. దానికోసం తప్పిస్తామమ్మా హృదయం. నేనే నాటకాల మాటలు చెప్పట్లా గొప్ప కోసం, దానికోసం తప్పిస్తాం. భార్యతో మాట్లాడడం కూడా మానేస్తాం, అంతే లెక్క. ఇక్కడ వచ్చింది ఎందుకు? అది కూడా పెద్ద విషయం కాదు. నా అదృష్టం అనుకూలంగా ఉండే ఇల్లాలు దొరికింది. ఎప్పుడూ మాట్లాడలేదు ఏమిటో అడగ, మీరు ధ్యానంలో ఉన్నారు, సంతోషం ఉంటుంది, చాలు. చాలు, అది ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ ఆవిడ తలుపు దగ్గర పెట్టి బయటికి వెళ్ళిపోతుంది. ఆయన ధ్యానంలో ఉన్నారు, వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది, చాలు. ఈ పరిణామాలు ఎందుకు ఏర్పడతాయో కూడా చెప్తున్నా, మొహమాటం లేకుండా. మన దృష్టి పూర్తిగా భగవంతుడి మీద ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు సహా, కార్యాలయాలు సహా సమస్తం ఆయన మార్చేస్తాడమ్మా. అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి, అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. మనం ఏం ప్రయత్నం చేయక్కల, ఎవరిని మందలించక్కల, అందరూ అనుకూలంగా మారిపోతారు. భగవత్ శక్తి ప్రసరించే చోట వ్యతిరేకత ఉండదు, అనుకూలత తప్ప. అది మనం ప్రసరింపజేయాలి. అది ధ్యానం ద్వారా జరుగుతుంది. అందుకని కర్మలో అకర్మ చూసామంటే పనసపొట్టు సరిగ్గా కోస్తుంటే ఏమవుతుంది? పనసపొట్టు కూర ఉండేవాడు పెద్ద యాతన. మా ఇళ్లలో చూసేవాళ్ళం. కొందరు వాడు పొద్దున్నే కాస్త స్నానం అది చేసి అక్కడ కూర్చొని, మరి తండ్రి తద్దినం కోసం కదా, ఓ పెద్ద లుంగీ పంచోడు కింద పరుచుకొని, ఇంకో లుంగీ పంచి ఈయనగారు కట్టుకుని, ఆ లుంగీ పంచి మళ్ళీ పైకి లేక కూర్చొని మధ్యలో పనసకాయ పెట్టుకుని ఇలా పొట్టు కొట్టి ఓ పెద్ద పని, 3 గంటల పని. ఇది ఆడాళ్ళ వల్ల కాదు. మరి తినేది ఎక్కువనే, కొట్టేది ఎక్కువనే. కొట్టుకోండి మీకోసమే అంటారు. ఈ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 2 చేతులకి నూనె రాసుకుంటారు. ఆ నూనె రాసుకుని పనసకాయను కొడితే మీకు అది ఏమీ అంటుకోదు. సరిగ్గా మనం కర్మలు చేసేటప్పుడు ఇంట బయట ఏం పనులు చేసినా అలా ఉండాలి. మది భూయు అసంగతైలమున్ అంతయు సాక్షిగా గనుట అబ్బినచో, అంత సాక్షిగా చూడ్డానికి అలవాటు పడాలి. అది అబ్బితే నిగమంత తత్వముల్ బంతులు నీయుడిన్, వేదాంత తత్వాలతో బంతుల్లా ఆడుకోవచ్చమ్మా, బంతుల్లా ఆడుకోవచ్చు. ఆ మహర్షి సోఫాలో కూర్చొని అలాగే ఆడుకున్నాడు, నవ్వుకున్నాడు, చిద్విలాసంగా తీసుకున్నాడు. రాళ్ళు విసిరినా అలాగే తీసుకున్నాడు, కోతులు వచ్చి పీకినా అలాగే తీసుకున్నాడు. ఓ కోతి ఆయనకి ఏదో వేరుశనగ పప్పులు పెడుతుంటే చెంపమే కొట్టింది. నీకెందుకురా అంత కోపం అన్నాడు. ఏం అనలేదు, దాని మీద కేసు పెట్టలేదు. అది జీవే కదా అనుకున్నాడు. దానికి నన్ను కొట్టకూడదని తెలుసా? రమణ మహర్షి మీకు తెలుసు, దానికి తెలుసా అన్నాడు ఆయన. అంత కరుణామయుడైన మహర్షి, అంత కరుణామయుడైన మహర్షి. సర్వజీవులని సమానంగా చూడడం అంటే ఇక్కడే చూస్తాం, ఇంకెక్కడా కనపడతండి. సర్వజీవులని, మానవుల్ని కాదండి, సర్వజీవుల్ని అలా చెప్పేవాడు ప్రత్యేకంగా. అంతేకాదు, కోతి వస్తే ఒకసారి పళ్ళ బొట్టు పట్టుకొచ్చారట ఎవరో భక్తులు. అక్కడ ఉంది బుట్ట, అక్కడ ఉంది. దాని నిండా మనం మామూలుగా పట్టుకున్నారుగా ఓ పెద్ద బుట్ట,
ఎంత ఇస్తే అంత ప్రయోజనం అన్న కదా మన లెక్క. పోనీ ఆశ్రమంలో పంచుతారని ఏదో పట్టుకొచ్చారు, అక్కడ పెట్టమన్నారా, పెట్టారు. కోతి వచ్చేసింది కిటికీలోంచి. మరి కోతికి పళ్ళకు రాబోతే దేనికొస్తుంది? జ్ఞానోపదేశం విందామని వస్తుందా? దాని బాధ దాంది, అది వచ్చింది. ఇప్పుడు తరివేస్తున్నారు, వెంటనే కర్రబెట్టి కొట్టేస్తున్నారు అక్కడ మేనేజర్లు వాళ్ళు. ఈయన అన్నాడు, కొట్టకండి. ఇదే మనం చేసే పని. మనం సన్యాసులం, సాటి సన్యాసిని గౌరవించాం, ఇంకేమిటి అన్నాడు. వాళ్ళకి మతిపోయింది ఈ మాట వినగానే. సాటి సన్యాసి ఎవరున్నారు ఇక్కడ? ఆయన వెంటనే చెప్పాడు, ఆ కోతే. నేను ఎంత సన్యాసో అది అంతే సన్యాసి. కావాలంటే చూడండి, సన్యాసి ధర్మాలు ఏమిటి? ఇంట్లో ఉండడు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఎక్కడో చోట కూర్చుంటాడు, అంతేనా? ఇల్లు వాకిలి ఉండవు. నాకు ఇల్లు వాకిలు లేదుగా, ఇక్కడున్నా. దానికి ఇల్లు వాకిలు లేదుగా. ఇంకోటి సన్యాసి ధర్మం ఏమిటి? దొరికిందేదో తింటాడు, ఎవరిని అడగకూడదు, దొరికిందే తినాలి. కోతి అంతే కదయ్యా, దొరికిందే తింటుంది. పళ్ళపొట్ట కనపడింది కాబట్టి వచ్చింది. పాయసం కనపడితే రాదు కదా, పట్టుబట్టలు కనపడితే రాదు కదా. వచ్చింది అది సన్యాసి కదా. ఇంకోటి కూడా చెప్పాడు, అది ఏమైనా దాచుకుంటుందా అన్నాడు. సన్యాసి దాచుకోవడానికి వీల్లేదు ఇక్కడ. కోతి దాచుకోదు, దేన్ని కూడా దాచుకుందుకు భగవంతుడు దానికి శరీరానికి సంచులు పెట్టలేదు ఇక్కడ. అప్పటికప్పుడు తినేయవలసిందే, ఇంకో మార్గం లేదండి. మనం అంతా దాచుకోవడం మొదలెట్టాక ఎంత దాచుకున్నా సరిపోవట్లేదు. పైగా ఇదివరకు డబ్బు ఒక్కటే దాచుకునేవాడు, ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా దాస్తున్నాం, ఫ్రిడ్జ్లో పెడతాం, వారం రోజులకు తీస్తాం, తినేవాడు చచ్చి ఊరుకుంటాడు. ఇందుకే నేను మొదటే చెప్పా, మన అనారోగ్యాలకి రెండే కారణాలు: నిలబెట్టిన తిండి, నిలబెట్టలేని మనస్సు. తిండినేమో నిలవబెట్టాం, మనస్సునేమో నిలుపుకోలేకపోతున్నాం. ఇక్కడ నువ్వు నిలబెట్టాల్సింది, నిలుపుకోవాల్సింది మనస్సుని, తిండిని కాదు. వెంటనే చేసుకో, వెంటనే తినే, లేకపోతే ఎవరికైనా ఇచ్చే. అబ్బే లేదండి, రేపటికి పనికొస్తాయి, చచ్చే నాటికి పనికొస్తాయి, అక్కడ పడతాం, చచ్చిపోతాం, పనికిరావు. అన్నీ అందులో పెట్టడమే. మొగుడిని ఒక్కడనే బయట పెట్టారు, సంతోషం. వీడిని కూడా అందులో బారేస్తే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, గొడవలేదు. మాట్లాడకుండా ఉంటాడు. తెలంగాణ భాషలో చెప్పిన సప్పుడు చేయకుండా ఉంటాడు, గొడవలేదు. కోతితో పోల్చాడండి తనని తాను. అది సన్యాసి. చూడండి మీరు, సన్యాసికి ఇల్లు వాకిలు లేదు, దానికి లేదు. సన్యాసి దొరికింది తింటాడు, అది దొరికింది తింటుంది. సన్యాసి దాచుకోడు, అది దాచుకోదు. ఇంకా గొప్ప విషయం చెప్పాడు ఆయన ఆశ్చర్యకరంగా. సన్యాసి ఎలా ఉండాలో శాస్త్రంలో చెప్పారమ్మ. మఠామ్నాయం అనేటువంటి స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు, ప్రకరణ గ్రంథంలో. మఠామ్నాయం, మఠంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలంటే, కరతల భిక్ష తరుతల శయ్య అంటాడు ఆయన. చేత్తోనే భిక్ష తీసుకో, ఓ పాత్ర పెట్టుకోకు. ఎందుకంటే పాత్ర ఉన్నాక రెండో పాత్ర ఉండాలనిపిస్తుంది, రెండూ ఉన్నాక దాన్ని పక్కనెట్టు కూర్చుంటావు, ఎవడో పట్టుకుపోతే ఆపుతావు. ఇదంతా కాంక్షే. చేత్తో తిని, చేత్తో పెట్టమని చాలు. ఈ చేతులు పట్టింది చాలు ఓ పూటకి. రెండో పూట మళ్ళీ వెళ్ళు, దాన్ని తెచ్చి దాచుకోక. ఇక్కడ ఇలా కరతల భిక్ష అని ఇలా తినేసి చేతులు గడిగేసుకు వెళ్ళిపో. తరుతల శయ్య, చెట్టు వేరు మీద తల పెట్టుకుని పడుకోవాలి సన్యాసి అయితే. చెట్టు వేరు, పీఠము పరుపు అన్నీ మొదలు పెట్టామంటే రకరకాలు మొదలవుతాయి ఇక్కడ. అది కూడా ఒప్పుకోరు సన్యాసాశ్రమంలో. అందుకే ఆయన అంత నిరాడంబరంగానే ఉన్నాడు ఇక్కడ. అంతే కదా, సన్యాసి ఏమీ దాచుకోవడం బేగ చెట్టు మీద ఉంటారు కదా. చెట్టు మీద కోర్చి చెట్టు మీదే ఉంటుంది, గమనించండి. ఈయన చెట్టు వేరు, తలకడ బిందు పెట్టుకోవాలి, చెట్టు మీద ఉంది. దానికి ఇల్లు వాకిలు లేదు. ఇంకో గొప్ప మాట చెప్పారండి, మనకి చాలా పాటించడం కష్టం, అర్థం కావడం కూడా కష్టం. కోతి మనం సంసార జీవితంలో ఎలా ఉండాలో కోతి చెబుతోందయ్యా. బిడ్డల్ని కడుపు కట్టుకుని పెంచుతుంది, కాలు రాగానే వదిలేస్తుంది అని చెప్పాడు. అది మనం అలవాటు చేసుకోవాలి. తన్మయావస్థలో ఉండి చప్పట్లు కొట్టలేకపోతే సంతోషం, కానీ ఇష్టం లేదని అనుకుంటున్నాను నేను. చాలామందికి ఇష్టం ఉండదు ఈ మాట. మరి నా జీవితం ఏంటో తెలియదు, నాకు ఇష్టం లేని మాటలే చెప్పాలనిపిస్తుంది. ఇది పరమసత్యం. కడుపున కట్టుకుని కంటుంది, పెంచుతుంది బిడ్డల్ని. ఎంత ప్రేమ అంటే కోతికి. పట్టుకుని ఉంటుంది పిల్ల కోతి, ఇలా వదలదా. పట్టుకునే, ఎంత బరువు అయినా సరే, ఎంత దూరం దూకినా సరే పిల్లని వదలదండి, పట్టుకునే ఉంటుంది అక్కడ. బిడ్డల్ని పెంచేటప్పుడు కడుపున కట్టుకుని పెంచాలి. మనం తినడం మానేసి వాళ్ళకి పెట్టాలి. మన అవసరాల కంటే వాళ్ళ అవసరాలు ముఖ్యంగా చూడాలి. కాలు వచ్చిన తర్వాత వదిలేయాలి. వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వదిలేయాలి. ఏమిటో అంత చేసాం, చూడడమే లేదు, కుదరదు ఇక్కడ. వీలేదో చూస్తారు, లేతే లేదు. ఎవరు చూడవలసిన అవసరం లేనంత ఇదిగానే బతకాలి మనం, అంతే. చూసారా, సంతోషం. చూడకపోతే ఇంకా సంతోషం, వదలలేదు. విరక్తి ఇంకా బాగా పెరుగుతుంది. వైరాగ్యం పెరిగితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. అంచేత కష్టాల వల్ల ఎప్పుడు జ్ఞానం వస్తుంది, సుఖాల వల్ల రాదండి.
ఇప్పుడు ఈ 5 మాటలు చూడండి, ఇల్లు వాకిలి కానీ, దాచిపెట్టుకోకపోవడం కానీ, దోచుకోకపోవడం కానీ, దొరికిందే తినడం కానీ, చెట్టు మీదే ఉండడం కానీ, కడుపున కట్టుకుని బిడ్డల్ని పెంచడం, కాలు రాగానే వదిలేయడం కానీ సన్యాసి లక్షణాలా కాదా? మనకంటే కోతి కంటే సన్యాసి ఎవరయ్యా? అది ముందు తిన్నాకే నాకు పెట్టండి అన్నాడు. అమ్మా, దట్ ఈజ్ రమణ మహర్షి, దట్ ఈజ్ రమణ మహర్షి. సర్వజీవులని సమభావంగా చూడడం అంటే ఈ ఒక్క మహర్షి దగ్గర చూస్తాం మనం. మరో చోట కనబడడం కష్టం ఇది. ఇప్పుడు ఇంకో మాట, కర్మలో అకర్మ చూసాం కదా. అకర్మలో కర్మ. కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అకర్మ, కానీ జరిగిందని మనకు అనిపిస్తుంది. పూర్వం ధాన్యం బళ్ళ మీద తోలి ఈ పట్టణంలో బియ్యపు మిల్లుకి తోలేటప్పుడు బండి మీద తోలేవారు. బండికో 10 బస్తాలు 15 బస్తాలు పెట్టేవారు. ఈ బండివాడు కూడా రైతు ఎడ్డు తోలుకుంటూ వెళ్ళేవాడు. రైస్ మిల్లు వరకు బండి వెళ్ళేదండి. విచిత్రం ఏమిటంటే తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అవుతుంది, 9 అవుతుంది. ఆ బండి తోలేవాడు వచ్చేటప్పుడు ఖాళీ బండి కదా, హాయిగా తొట్లో పడుకుంటాడండి. చాలాసార్లు చూశాను నేను మా ఊళ్ళో. ఇది తొట్లో పడుకుంటాడు. తాడేపల్లిగూడెం దగ్గర రైస్ మిల్లు దగ్గర తొట్లో పడుకుంటాడు. మళ్ళీ బోడపాడు స్వగ్రామానికి వాడి ఇంటి దగ్గరికి వచ్చాక లేస్తాడు. బండి మాత్రం వచ్చేసిందండి. అకర్మలో కర్మ అంటే అర్థం ఇది. అక్కడ వీడు బండి తోలలేదు, కానీ బండి వచ్చేసింది. జీవితంలో కొన్ని ఘట్టాలు మనం అలా ఉండాలి. పని జరుగుతుంది, మనం జరుగుతుంది. మనం చేయకపోయినా జరుగుతుంది. మనం ఓ పని కట్టుకుని కిలికేయద్దు, టర్న్ స్క్రూ పెట్టి కిలికేయద్దు దాన్ని. ఇలా కాదని చెప్పాను, అలా కాదని చెప్పి వాళ్ళు ఎలా చేస్తే అలా కూర్చో మాట్లాడక. పెత్తనం వాళ్ళది, మనకి ఎందుకు వచ్చింది ఇది? సంప్రదాయం ప్రకారం చేయట్లా. పెద్దవాళ్ళకి ఈ బాధ ఎప్పుడూ ఉంటుందమ్మా. జనరేషన్ గ్యాప్. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. వదిలేయి, ఓ మాట చెప్పు, లేకపోతే వదిలేయి. ఇది పెట్టుకున్నామంటే ఇది పెరిగిపోతే ఇక్కడ అహం మామ అని పెరిగిపోతాయి. ఇక్కడ ఇంక వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇంకా ఆ వ్యతిరేకత రాకుండా ఉండాలంటే అకర్మ. బండివాడు వెళ్ళేటప్పుడు శ్రద్ధగా తోలాడు. ఎందుకు? వెళ్ళేటప్పుడు కూడా నిద్రపోవచ్చుగా. దానికి రైస్ మిల్లు తెలుసు, ఇల్లు తెలుసు, రెండూ తెలుసు. కానీ రైస్ మిల్లు ఎప్పుడు ఒక రైస్ మిల్లుకే వెళ్ళరు, ఇంటికి ఎప్పుడు ఒక ఇంటికే వస్తారు. లెక్కది. రెండోది, పైగా బరువు ఉంది, 15 బస్తాల బరువు ఉంది. బండి ఏదైనా అటు ఇటు అయితే అసలు ఇంత బరువు మోయడం ఇష్టం లేక అది కాడి జార్చేస్తే, అందుకని చూసుకోవాలి రైతు తెలివది. వచ్చేటప్పుడు ఏమనుకుంటాడు, ఖాళీ బండే కదా, పైగా ఇంటికి వెళ్ళడం నాకే కాదు దానికి ఇష్టమే, గడ్డెవడెత్తాడో అని హాయిగా రామకృష్ణ అనుకుంటూ చుట్టకాలు చేసి పడుకుంటాడు. అనుమానం వెళ్ళా. వాడు చుట్టకాల్చడమే వాడికి భగవన్నామస్మరణ. అందుకని శుభ్రం కాల్ చేసి పడుకుంటే. విచిత్రంగా నేను మా చిన్నతనంలో చూసేవాడిని. ఏమి శిక్షణ ఉంది ఈ ఎద్దులకి. అక్కడెక్కడో తాడేపల్లిగూడెం నుంచి బోడపాడు మాకు మా జన్మభూమి లెక్కన 13 కిలోమీటర్లు ఉంటుందండి. 13 కిలోమీటర్స్ మధ్యలో మెయిన్ రోడ్డు 8 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు మామూలు మట్టి రోడ్డు. ఆ 5 కిలోమీటర్లు కాగానే ఎద్దులు అప్రయత్నంగా పక్క రోడ్డుకి తిరిగేవండి. ఈ మార్క్ ఎవరు చూపించారు దానికి? నిగ్రహం అంటే ఇదే. దాహం వేసింది, ఆగండి 2 నిమిషాలు తాకండి. ఆకలి వేసింది, అరగంట ఆగండి, తినకండి. కాఫీ తాగే అలవాటు, అరగంట ఆగండి. రోజు అరగంట అభ్యాసం చేయండి, తర్వాత మొత్తం మానేయగలరు. ఏది ఏ అభ్యాసము చెయ్యం మనం అన్నీ అయిపోవాలనుకుంటాం. మనం ఇలా ఉంటే కానీ కుదరదు, అలా ఉంటే కానీ కుదరదు. ఈ షరతులు ఉన్న చోట శాంతి ఉండదు, షరతులు ఉంటే శాంతి ఉండదు. శాంతి అంటే బేషరత్, ఏ షరతులు ఉండాలి వీల్లేదు. అదే లెక్క. అందుకని ధర్మార్థ కామ మోక్ష కామాలు తెలిసేయండి, మోక్షం ఎలా వస్తున్నాడు. దానికి ఉదాహరణ ఆయనే పెడుతూను, కంగారు పడకు అని ఒక ఎండిపోయిన కట్టి తీసుకున్నాడు. ఎండిపోయిన పొల్ల, ఇందాకేమో గొడ్లు గాయడానికి ఉపయోగపడే పొల్ల తీసుకున్నాడు. అది వివరించడానికి. దీనికి ఏం తీసుకున్నాడు? ఎండిపోయినది ఇంత పొడుగు పొల్ల తీసుకున్నాడు. ఇందాక వేసిన కత్తితో ఏదో చిన్న గొడ్డల లాంటిది ఏదో ఉంది కదా, అది పట్టుకురా అన్నాడు. పట్టుకొచ్చాడు. దీన్ని ముక్కలు ఓ 70 అన్నాడు. ఓ 70 వేసాడు. అది 2 అయింది కదా. 2ోది వేసాడు, 3 అయింది. 3ోది వేసాడు, 4 అయింది. అప్పుడు ఎన్ని మొక్కలు అయింది అన్నాడు. 4 మొక్కలు అయింది అన్నాడు. 3 దెబ్బలే వేసావు కదా, 4 మొక్కలు ఎందుకు అయింది అన్నాడు. ఎన్ని దెబ్బలు వేస్తే అన్ని మొక్కలు అవ్వాలి కదా. లాజిక్ ప్రకారం, లెక్కల ప్రకారం 3 దెబ్బలు వేస్తే 4 మొక్కలు అవ్వడం ఏంటండి? మరి అది కర్ర అలాగే ఉంటుంది. మొదటి దెబ్బ వేగానే 1 2 అయింది, 2ోది వేగానే 3 అయింది, 3ోది వేగానే 4 అవుతుంది. అర్థమైందా? 3 దెబ్బలు వేసినా 4ోది అప్రయత్నంగా వచ్చింది కదా. ధర్మార్థ కామాలు సక్రమంగా పాటిస్తే మోక్షం అదే వస్తుందని చెప్పాడు. ఇంత సులభమైన ఉదాహరణ ద్వారా చెప్పేవాడు ప్రపంచం మొత్తం మీద మరొకడు ఉండడమా? మహాయోగి రమణ మహర్షి ఒక్కడే. వీటిని తెలుసుకోండి, ఆచరించే ప్రయత్నం చేయండి. జీవితంలో అలా ఉండాలి. మన ధర్మానికి కట్టుబడి ఉండి, ధర్మంతోనే అర్థం సంపాదించడం. డబ్బు సంపాదించొద్దని ఎక్కడ మన వైద్య ధర్మంలో చెప్పాల. హాయిగా సంపాదించుకో. ఎంతవరకు సంపాదించాలో అంతవరకే. రిటైర్ అయినా కూడా ఉద్యోగం చేయడం ఉందే, అవసరమైతే వేరే విషయం అండి. అవసరం లేకుండా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పల్లెటూళ్ళలో 10 ఎకరాల పొలం ఉంటుంది. హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్లో చేరతాడు, ఎందుకో తెలియదు. ఇంకోళ్ళ ఉద్యోగాన్ని మనం కాజేయడమే ఇది ఖచ్చితంగా.
ఖాళీగా అలా కూర్చో, 10 ఎకరాల పొలం ఉండి ఖాళీగా కూర్చోవడం ఏంటండి? వెళ్ళి కూర్చో, పొలంలో కూర్చో. ఇష్టం లేదు. ఇవాళ వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వరమ్మా, మట్టి పిసికేవాడికి పిల్లనిస్తావా అన్న మాటలు విన్నా. సంతోషం తల్లి, పీక పిసికేవాడికి పిల్లనివ్వండి, మట్టి పిసికేవాడికి ఇవ్వకండి. మట్టి పిసికేవాడికి పిల్లనిస్తావా, పీక పిసికితే ఇస్తానండి, అనుకోలేదు అని చెప్తా. వ్యవసాయం అంత లోకుపోయింది. 80% మంది వ్యవసాయం మీద బతికేవారు. నిన్నటి పత్రికలు చూసా, 60% తగ్గిపోయింది. అది వ్యవసాయం లేకపోతే తిండి ఉండదండి. వ్యవసాయాన్ని, భూమిని మనం కాపాడుకోవాలి. ఇక్కడ పల్లెటూళ్ళలో 10 ఎకరాల పొలం ఉందో, హైదరాబాద్తో పని లేదు నీకు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అమెజాన్ ఏదో కొరి జాన్ అంటారు. ఇక్కడ వాడు చంపేస్తాడు పగలు రాత్రి కూర్చోబెట్టి. దాంతో రోగాలు వస్తాయి, లేదా ఎంతకాలం ఉంటుందో తెలియదు, తీసేస్తాడు. నీ వ్యవసాయం నువ్వు చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు కదా. అది తోచదండి. చెప్పిన పని చేయి, మనం ఏదో కావాలి. ఇక్కడ ధర్మంగా ఉండు, అర్థం దేనికి? వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా కడుపు నిండే తిండి కోసం. తిండి, బట్ట, వసతి. హిందీలో చెప్పాలంటే రోటీ, కపడా, और మకాన్. ఇంకేం లేదు ఇక్కడ. ఈ 3కి మించి మనకు పని ఉందండి. అసలు మనకి తిండి ఉంది, బట్ట ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, బీరువా నిండా ఉన్నాయి, ఏం ఉండడానికి ఓ ఇల్లు ఉంది. 16 ఇళ్ళు దేనికి? ఎంత ఉంటే అంత మంచిది కదా. రోగం కూడా అంతే, ఎంత ఉంటే అంత మంచిది. పెందరాలు వెళ్ళిపోతాం. ఎంత ఉంటే అంత మంచిదని వదలం. ఇందులోనే జ్ఞానం కోసం చూస్తాం. ఇక్కడ జ్ఞానం రాదు. ఇక్కడ డబ్బున్న చోటకి జ్ఞానం రాదని డబ్బు వదలు బారేయాలి. నాకు డబ్బు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, జ్ఞానం తప్ప అనే మాట ఉంటేనే వస్తుంది. అది ఏది నీ పక్కన పెట్టుకున్నా జ్ఞానం రాదు ఖచ్చితంగాను. ఈ ఆలోచనతో మనం సేవించాలి ఖచ్చితంగా. అలాగా 3 దెబ్బలతోనే చెప్పాడు ఆయన. ఇంకొక మాట చెప్పి 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఈ సాధన మొత్తం సంసార కార్యక్రమాల్లో మనం చేస్తూ కూడా మర్చిపోకూడదు ఏమిటంటే, మహర్షి చెప్పింది కాస్త ఈ పనులు తెగుల్చుకుంటున్నాం. పనసకాయలాగా ఉంటున్నాం కదా, చేతికి నూనె రాసుకున్నాం కదా, అసక్త బుద్ధితో ఉన్నాం కదా. ఖాళీ దొరుకుతుంది, ధ్యానం చేయడానికి ఖాళీ దొరక్కపోదు. ఒక అరగంట దొరకదా? పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవాలంతే. మీకు అనుకూలమైన సమయమే పెట్టుకోండి. దుర్ముహూర్తం, రాహుకాలం, ఈశాన్యం వల్ల ఈ గొడవంత అవుతూ నీకు ఎక్కడ వీలేదు అక్కడ కూర్చో. మంచం మీద కూర్చుంటే మంచం మీద కూర్చో, పర్లేదు. నీ మనస్సు ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడ. దాన్ని శంకరాచార్య చెబుతారు, దేవీ స్తోత్రంలో చెబుతారు. అక్కడ యత్రైవ మనోమదీయం తత్రైవ పదద్వయం తే. అమ్మా, నీ పాదాలు ఉన్న చోట మనస్సు పెట్టడం, నీ పాదాల మీద మనస్సు లగ్నం చేయడం నాకు సాధ్యం కాదమ్మా, మనిషిని కదా. నా మనస్సు ఎక్కడ లగ్నమైతే అక్కడ నీ పాదాలు పెట్టమన్నాడు ఆయన. శంకరాచార్య సార్ నా దృష్టిలో చాలా తెలివైన లాయర్ ఆయన. ఇంత లాజిక్ ఎవరు మాట్లాడు. అమ్మా, నువ్వు దేవతవి, నీకు ఏదైనా సాధ్యం అవుతుంది. మానవులం మాకేం సాధ్యం అవుతుంది? అందుకని నా పాదాల మీద మనస్సు లగ్నం చేయరా, కుదరదమ్మా, నన్ను బోర్డు లాగేస్తున్నాయి ఇక్కడ. అందుకని ఓ పని చేయి, నేను ఎక్కడ మనస్సు పెట్టానో అక్కడ నీ పాదాలు పెట్టుకునే వద్దనానా? మా అంతటా నువ్వు ఉన్నావు కదా, సర్వం కల్విదమేవాహం నాణ్యదృష్టి సనాతనం అని చెప్పావు కదా. నేను నీ పాదాలు సాగవా? మాకు నీలాగే బలహీనత, నీకు మాలాగే బలహీనతలు ఉన్నాయేంటి? ఈ లాజిక్కి భగవంతుడిలోకి పోయి బాబోయ్ ఏం మాట్లాడుతున్నాడు రా వీడు అని ఖచ్చితంగా మన శిరస్సు ఎక్కడ పెడితే అక్కడ అమ్మవారి పాదాలు పెడుతుందమ్మా, అనుమానం లేదు. అది ఈ ఆర్తి ఉండాలి. నేను చేయలేనమ్మా ఈ సంసార తాపత్రయం, నీకు తెలియందే ఉంది. ఏదో ఎప్పుడో నా సమయం పడుకున్నప్పుడు రామకృష్ణ అంటాను, వెంటనే వచ్చే అంతే. నువ్వు ఆలస్యం చేస్తే నేను అన్నావు, నీ ఇష్టం. కానీ ఈ తపన వీడికి ఏదో అనాలని ఉంది, చెయ్యాలని ఉంది, కానీ చేయలేకపోతున్నాడు. ఒప్పుకుంటున్నాం కదా. ఇది చాలులే అని సులభమైన పథకాలు వెతకద్దండి. రోజుకు 3 సార్లు రామా అంటే చాట, 3 లక్షల సార్లు అన్నా సరిపోదమ్మా. ఎక్కడ 3 సార్లు? మనం వెతికే సులభమైన పథకాలు. అందుకే మనకి ఎటువంటి ప్రవక్తలు దొరుకుతారంటే అలా చెప్పేవాళ్ళు దొరుకుతారు. నువ్వు 3 సార్లు అంటే చాలు, ఒక్కసారి అంటే చాలు, రా అంటే చాలు. అబ్బా, రా అంటే మృత్యు వస్తుంది, రాముడు రాడు. ఇలా మొత్తం అక్షరానికి పుణ్యాలు పెట్టే గ్యాంగ్ ఎందుకు తయారవుతారు అంటే మనం అజ్ఞానం కాబట్టి, మనం అవి కోరుకుంటున్నాం కాబట్టి, మనం చుట్టూ చేరడం, పొగడ్డం, వాళ్ళ పీఠాలకు డబ్బులు ఇవ్వడం వాళ్ళకి కావాలి కాబట్టి. నిజమైన జ్ఞానం చెప్పే చోట మనకు నచ్చదు అది. కానీ నా పుణ్యం ఏమిటో తెలియదు. నేను ఈ రంగంలో ప్రవేశించినందులో ఖచ్చితమైన జ్ఞానాన్ని చాలా ఖచ్చితంగా చెబుతున్నా సరే ఇంతమంది నిలబడి వినేటువంటి పరిస్థితి ఉంది. చాలు, కొన్ని లక్షల మంది చూసే పరిస్థితి ఉంది. ఇంతమంది చోటు దొరక్క నిలబడి వినే పరిస్థితి. నేను ఎవరికీ ఆపుతుండ కాదు, చాలా ఖచ్చితంగా మాట్లాడతాను, ఒక్కోసారి కఠినంగా కూడా మాట్లాడతాను నేను. కానీ ఎవరు వదలట్లేదు. అంతే ఖచ్చితంగా భగవంతుడు భాగవతంలో చెప్పిన మాట సత్యం. కృష్ణుడు చెబుతాడు మాట, నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే నేను వాడి గురించి దేవలోకంలో మాట్లాడతా అంటాడు ఆయన. జాతీయ స్థాయి గౌరవాలు, పద్మశ్రీలు ఎందుకు వస్తాయంటే శ్రీకృష్ణ పరమాత్మ దయ, అంతే, మంది కాదు అది, ఆయన దయ. ఆయన ఇప్పించాలని కూడా ఇప్పించాడు అంతే.
లేకపోతే నాకు ఒళ్ళు తెలిసే నేను ఏమైనా పెడతాను అక్కడికి. నీ పని నువ్వు చెయ్యి, ధర్మం అంటే అర్థం, కామం, దాని సరిగ్గా డబ్బు సంపాదించు, కోరికలు తీర్చుకో, అవసరమైనవి తీర్చుకో, మిగిలిన వదిలే. సంతానాన్ని కరణం కోసమే లైంగిక ప్రక్రియను నడిపిస్తే దాన్ని సంతాన యజ్ఞం అన్నారు. భోగాల కోసం నడిపిస్తే భోగకాంక్ష అన్నారు. అక్రమంగా నడిపిస్తే ఘోరం, నేరం అన్నారు. ఎక్కడో ఓ చోట ఆపలేమా? కనీసం అక్రమమేనా ఆపలేమా? పోనీ సంతానంతో ఆపలేమండి. పూర్వం ఋషులు రాజులు కూడానండి ఆశ్చర్యపోతారు చెబితే, సంతానం కలిగిన తర్వాత భార్యాభర్త కలిసేవారు కాదండి. ముఖ్యంగా ఋషులు. ప్రతి ఋషికి భార్య ఉన్నారు. గమనించండి, వశిష్ఠుడికి అరుంధతి ఉంది. అందరికీ అగస్త్య మహర్షికి లోపాముద్ర ఉంది. భార్య లేని ఋషులు చాలా తక్కువ అండి. సన్యాసులు కాదు వాళ్ళు, శాస్త్రవేత్తలు, మునులు. ముని అంటే సన్యాసి కాదు, ముని వేరు, సన్యాసి వేరు. ఏదో దుర్వాసుడు లాంటి సన్యాసులకి తప్పితే మిగిలిన వాళ్ళకు ఉన్నారు. వాడు సంతానం కలిగిన తర్వాత మళ్ళీ భార్యను కలవలేదు. భార్య అంతే. అరుంధతీదేవి ఎటువంటి వాడు, అనసూయ ఎటువంటి వాడు, లోపాముద్ర వీళ్ళని మించిన వాళ్ళు. ఇంకా మనకి సంసార జీవితంలో ఏం పోనీనయ్యా, భార్య భర్తే కదా, మీకు ఏదో ఇంకా వాంఛలు ఉన్నాయి కానివ్వండి, ఇంక వేరే ఆలోచన చేయకండి. అసలు అంతటితో కూడా ఆగట్లేదే మనం ఇక్కడ. అంచేత కామాన్ని అదుపులో పెట్టుకోవచ్చు, అర్థాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ధర్మంతో అర్ధకామాలను అదుపులో పెట్టగలిగితే మోక్షం దానంతటదే వస్తుంది. ఈ రమణ మహర్షి మాటను మనం పూర్తిగా గుర్తుపెట్టు. దానికోసం జపం చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఆ జపం ఎలా చెయ్యాలి? అరగంట పెట్టుకున్నా, పోనీ 5 నిమిషాలు పెట్టుకున్నా ఎలా చెయ్యాలి? ఆత్మ మీద దృష్టి పెట్టాలా, మనస్సు మీద దృష్టి పెట్టాలా, నామం మీద దృష్టి పెట్టాలా, రూపం మీద దృష్టి